ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనతో పాటు సంత సదానందగిరి బాబా గారు, వారు 108 years బాబాగా అందరికీ సుపరిచితులు, రుద్రప్రయాగవాసి. వారిని స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారితో సజ్జన సాంగత్యం ఈరోజు నేను చేయటం లేదు. పవన్ దత్త ఐఏఎస్ మనకి ఆధ్యాత్మిక మిత్రులు, ఆధ్యాత్మిక పరంగా ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడూ ట్రావెల్ అవుతూ ఉంటాం. అలా తను ఐఏఎస్ కాకముందరి నుంచి కూడా ఎంతో మిత్రత్వం, ఎంతో ఇదిగా కలిసి ఎన్నో ఆధ్యాత్మికపరమైన విషయాలు ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉంటారు. ఈసారి బాబా గారు వచ్చినప్పుడు వారితో నేను కొంతసేపు మాట్లాడాలి, వారిని ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేయాలి అని అడిగినప్పుడు ఆ అవకాశాన్ని ఇప్పుడు సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. వారు ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టర్గా నాసిక్లో పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు రాబోయేటటువంటి కుంభమేళా ఏర్పాట్లన్నీ వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారితో బాబా గారితో వారు సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నారు. నేను కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చేస్తున్నాను. కాబట్టి హ్యాండ్ ఓవర్ టు పవన్ దత్త ఐఏఎస్. వారు బాబా గారిని అడిగి ఈ కాలానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, ఆధ్యాత్మికపరమైన విషయాలు వారి యొక్క కోణంలో బాబా గారిని అడిగితే బాబా గారు ఇచ్చే సమాధానాలు మనకి సుపరిచితులే. ఎందుకంటే ఛానల్లో ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాం. కాబట్టి ఇది ఒక నూతనము, సనాతనము, సనూతనమైనటువంటి చర్చ అవుతుందని ఆశిస్తూ హ్యాండ్ ఓవర్ టు పవన్ దత్త ఐఏఎస్. అందరికీ నమస్కారం. బాబా గారు నమస్కారం. బాబా గారు, బాబా గారు, నా మొదటి ప్రశ్న ఒక దత్త భక్తుడిగా అడుగుతున్నాను. ఒక దత్తాత్రేయ స్వామి వారి అవతారాలైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, అక్కల్కోట్ స్వామి సమర్థ్, దాని తర్వాత వచ్చిన మాణిక్య ప్రభు గారు. సో ఇలాంటి సంపూర్ణ దత్తావతారాలు మనకి వెరీ రీసెంట్గా, అంటే సుమారు 400-500 సంవత్సరాల క్రితం కూడా వచ్చున్నాయి. కానీ ఈ తర్వాత అంటే మాణిక్య ప్రభు లేదా షిరిడీ సాయిబాబా గారిని కూడా మనం ఒక దత్తావతారంలో కన్సిడర్ చేసినప్పుడు, స్వామి అవతారమే అనుకున్నప్పుడు, దాని తరువాత మనకి సంపూర్ణ దత్తావతారాలు అనేటివి ఇంకా రాలేదు బాబా గారు. కాబట్టి ఇప్పుడు నుంచి వచ్చిన కలియుగంలో మళ్ళీ అలాంటి సంపూర్ణ దత్తావతారం వచ్చి ముముక్షుల్ని ఉద్ధరించే ఛాన్స్ ఏమైనా ఉందా? గణానాం త్వా గణపతిం హవామహే కవిం కపీనాముపమస్తమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేబీ వాజినీవతి ధీనావిత్రమతుః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మా గురువుగారైనటువంటి మహంతి హిమాలయగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని తమరు అడిగారు కలియుగంలో అన్నారు. కాబట్టి కలియుగంలో దేవుడు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం లేదు, పరోక్ష రూపాల్లోనే ఉంటారు. దత్త సాంప్రదాయాలందరికీ ఒక అనుభూతి ఏంటంటే అవధూతలందరినీ కూడా దత్తునిగానే భావిస్తారు. సాయిబాబా వరకు జరిగింది. సాయిబాబా తర్వాత ఎంతోమంది ఎక్కడెక్కడ అవధూతలు కనపడినా కానీ దత్తభక్తులందరూ ఆ అవధూతను దత్తస్వరూపంగానే భావించి పూజిస్తారు. మన దృష్టిలో వాళ్ళు పిచ్చివాళ్ళు, దత్తభక్తుల విషయంలో వాళ్ళు అవధూతలు. చాలామంది అవధూతలు ఆ విధంగా ఉంటారు. మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జిల్లెళ్ళమూడి అమ్మ లాంటి మహాశక్తివంతురాలు కావచ్చు. ఆ తర్వాత చివటమమ్మ అనేసి ఒకళ్ళు ఉండేవారు. వారు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళను కూడా దత్తస్వరూపంగా తీసుకున్నారు. గురువు అన్న స్థాయిలో నేను నిలబడి అందరినీ ఉద్ధరిస్తాను, శిక్ష చేసే కాలం పోయింది, శిక్షణ ఇచ్చే కాలంగా నేను వచ్చాను అని దత్తుడు చెప్పాడు. ఇక్కడ ఆయన మరీ ఏదో ఒక రూపంలో మన మధ్య వస్తూనే ఉంటారు. మనం గుర్తించలేము, పోతాం. ఇప్పుడు షిరిడీ సాయినాథుడిని షిరిడీలో ఆయన ఉన్నప్పుడు ఎంతమంది గుర్తించారు? ఆయన సమాధి అయిన తర్వాత ఆయన శక్తి పెరిగింది. ఉపాధిలో ఉన్నప్పుడు ఒక శక్తి, ఉపాధి దాటిన తర్వాత శక్తి పెరుగుతుంది. అట్లా ఇప్పుడు మన మధ్యలోనే ఆ దత్త అంశ ఏదో ఒక రూపంలో మన మధ్య ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పే బోధనలు మనకు ఎక్కకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ కొంతమంది దత్తభక్తులు వాళ్ళని గుర్తించేస్తారు, వాళ్ళని హైలైట్ చేసుకుంటూ పోతారు, వాళ్ళని చూస్తూ ఉంటారు.
ఇంకా రీసెంట్ ఉదాహరణ ఇక్కడ టోపీ అమ్మ అని చెప్పేసి అరుణాచలంలో ఒక మాత ఉన్నారు. ఆవిడ పిచ్చిదానిలాగా ఉంటారు, ఎక్కడ తింటారు ఎక్కడ పడుకుంటారు ఎవరికి తెలియదు. దినంలో 2-3 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇప్పటికి 1000 సార్లు గిరి ప్రదక్షిణ చేశారు ఆవిడ ఆ విధంగా చేస్తుందని గుర్తించిన కొంతమంది భక్తులు ఇప్పుడు ఆమె వెనక చేరారు. ఆమె వాళ్ళకేది బోధించదు. అవధూతలు ఎక్కడ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా పిచ్చి మాటలుగా ఉంటాయి. వాళ్ళ మాటలకు అర్థం లేదు, మనకు అప్పటికి స్ఫురించదు. అర్థం చేసుకున్న వాళ్లకు స్ఫురిస్తుంది. అట్లే వెంకయ్య స్వామి ఉన్నారు. ఒకానొకప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మన మధ్యలోనే ఈ మధ్య ఆయన నీళ్లను అడ్డుకట్ట కట్టి దాని మీద కర్రలు పెట్టి మంటలు పెట్టేవారు. మరీ ఆ నీళ్లను మళ్ళీ ఇచ్చి మళ్ళీ నీళ్లలో కలిపేవాళ్ళు పెన్నా నదిలో. ఎందుకయ్యా ఇలా చేస్తున్నామని అప్పట్లో అడిగితే, ఈ నీళ్ళయ్యా కోట్లు భవిష్యత్తులో రాసుకోండి నా మాట అన్నాడు. అది ఎంత అక్షర సత్యమైంది. ఇప్పుడు 20 రూపాయలకు నీళ్ల బాటలు మనం కొనుక్కొని తాగుతున్నాం. నీళ్ళకు అంత విలువ వస్తుంది అని ఆయన చెప్పిన మాటల్లో చెప్పాడు. ఆ మాటకు ఇప్పుడు నిజం మనకు అర్థం తెలుస్తుంది. అట్లా ఇక్కడ మన మధ్యలోనే మహారాష్ట్రలో, కర్ణాటకలో, కేరళలో, మన పవిత్ర భారతదేశంలో ఎక్కడో ఏదో ఒక రూపంలో దత్తుడు విరాజమానుడై తిరుగుతూనే ఉంటాడు. మనం గుర్తించలేము. ఎందుకంటే ఆయన పెట్టిన మాయే. మమ మాయ దురక్త్రికమహ అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఆయన అన్నీ చెప్పేసి వెళ్ళిపోయినాక మనకు గుర్తుకొస్తాయి. కొన్ని సందర్భాల్లో గుర్తిచ్చేస్తాం. కానీ వాళ్ళు వచ్చిన పర్పస్, వాళ్ళు చేయదలుచుకున్నది వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. మీరు అలాగే అరుణాచలం అన్నారు కాబట్టి నాకు ఇంకొక ప్రశ్న ఇప్పుడు వచ్చింది బాబాగారు. రమణ మహర్షి, అరుణాచలం అంటే మనం రమణ మహర్షి గారిని చూస్తాం, కావ్యకంఠ గణపతి ముని గారిని చూస్తాం, ఇంకా అరుణాచలేశ్వర్ గారు. ఇలాంటి మహానుభావులు అంటే మన రమణ మహర్షి ఎపిసోడ్లో లాస్ట్ వరకు కూడా ఒక క్యాన్సర్ వచ్చింది, ఒక పుండ్ అయింది, దాన్ని మీరు ఆపరేషన్ చేసుకోండి అంటే ఆపరేషన్ కూడా చేసుకోరు. ఎందుకు నాయన అంటే నేను ఈ కర్మ అనుభవించేయాలి, లేదంటే నాకు ఇంకొక జన్మ వస్తుంది అన్నట్టు కూడా మనము ఎంతోమంది మహానుభావుల చరిత్రలో కూడా మనం ఈ విధమైన మాటలు చూస్తూ ఉంటాం. ఎంతోమంది మంత్రవేత్తల దగ్గర నుంచి కూడా మనం ఇలాంటి మాటలు చూస్తూ ఉంటాం బాబాగారు. మరి రమణ మహర్షి లాంటి వాళ్ళు లేదా ఇలాంటి మంత్రవేత్తలందరూ కూడా మోక్షం కోసం ప్రయత్నిస్తే మళ్ళీ జన్మ తీసుకొని ముముక్షులను ఉద్ధరించే వాళ్ళు ఎవరు? వాళ్ళు మోక్షం కోసం ప్రయత్నం చేశాము మేము కలిసిపోతామని కాదు. నేను ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం ఆయన మొదలుపెట్టి మనందరికీ ఆ బోధ చేసేసి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు ఆ బోధన కంటిన్యూ చేసుకున్న ప్రతి ఒక్కడు ముముక్షుడే. నేను ఎవరు అనేది మనల్ని మనం ప్రశ్న వేసుకొని పోయినప్పుడు అది అక్కడికి తీసుకెళ్తుంది. ఆధ్యాత్మికతలోని పరాకాష్ఠకు తీసుకువెళ్ళి మన ఆత్మస్వరూపాన్ని మనం దర్శించుకునే స్థాయికి తీసుకొని వస్తుంది. ఆయన ఆ హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళ తర్వాత శిష్య పరంపర ఉండదు. వాళ్ళు వచ్చిన లోకంలోకి వచ్చిన పర్పస్, వాళ్ళు పంపబడిన పర్పస్ అది పూర్తి చేసుకుంటారు. ఒక మహా సాధకుడు ఒక 90% పూర్వజన్మలో సాధనలు చేసేసి ఏ కారణం చేతనో ఆ ఉపాధి పోతే మళ్ళీ పరమాత్ముడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఏదో ఒక సందర్భంలో ఆ టైంలో వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చేస్తుంది, నేను ఫలానా కదా, నేను అది చేయాలి కదా. అప్పుడు మళ్ళీ ఆ తర్కంలోకే వెళ్ళిపోయి వాళ్ళు ఏకాంతంగా ఉండిపోతారు. ఆ పరమాత్ముడి మాయలో ఇంకొక భాగమే ఆయన చేస్తున్న ఇది అందరికీ తెలియజేయడం మూలంగా అందరినీ ముముక్షు మార్గంలోకి పంపించేదానికి ఆయన థియరీ చదివిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ప్రశ్న వేసుకుంటారు, నేను ఎవరు అని. ఆ వేసుకున్నప్పుడు ఆత్మస్వరూపం దగ్గరికి పోయి నిలబడినప్పుడు ఈ ఆత్మ ఆ పరమాత్మ ఒకటే అన్న సంగతి తెలుసుకోగలుగుతారు. వీళ్ళొక్కలే కాదు, కర్మఫలం ఎట్లుంటుందనే రుజువు కూడా వాళ్ళు చూపించేసిపోతూ ఉంటారు. కాయము అనేది ధరించినాక ఆ కర్మలు అనేటివి అనుభవించి తీరాలా. 2 సార్లు ఆపరేషన్ అయింది, అది కూడా బలవంతం మీద, ఆయనకి ఇష్టం లేదు. 3వసారి అంటే ఇంకా ఆయన ససేమిరా అన్నారు. అందుకు ఈ శరీరం ఇంకా వదిలేయాలి, నా పర్పస్ అయిపోయింది, నేను కనుక్కున్నాను, నిన్ను నువ్వు తెలుసుకొని ఇంతమందికి తెలియచేశాను. ఎంతమంది తెలియజేశారో, తెలియబడుకున్నారో, తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళిపోయినట్లే. అంతమందిని ఆ మహానుభావుడు ఉద్ధరించినట్లే. ఈ పొద్దు ఎవరైనా కొత్తగా రమణ సాహిత్యం చదివినాడు అంటే వాడు ఖచ్చితంగా మోక్ష మార్గానికి పోతున్నటువంటి దారిలోకి ప్రవేశం చేస్తాడు. అట్లాగనే రామకృష్ణ పరమహంస, ఆయన ఉన్నన్నాళ్ళు ఖాళీ గుళ్ళో ఉన్నారు, ఆయనకు కూడా క్యాన్సర్.
అంతటి వాళ్లకు వస్తుందా అని ప్రశ్న వేస్తే ఉపాధి అనేది పొందినాక ఉపాధి ధర్మాలు ఉంటాయి. ఉపాధి ధర్మాలు ఉపాధి, వాళ్ళ పర్పస్ వాళ్ళదే, అది పూర్తి చేశారు. ఈ పొద్దు రామకృష్ణ మఠం పేరు మీద ప్రపంచ ప్రఖ్యాతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అద్భుత విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రమణుల పేరు మీద ఎంతమంది అన్నదానాలు, ఎంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ వేల మందితో ఉండేది, వందల మందితో ఉండేది. ఇప్పుడు లక్షల మందికి చేరుకున్నది. ఇంతమందిలో ఆ జిజ్ఞాస రేపెట్టాడు, రేపెట్టబడుతుంది, అది అలాగే ఉంటుంది, ఇంకా పెరుగుతూనే పోతుంది. వాళ్ళు అటువంటి బీజం వేస్తారు. ఇప్పుడు మనం కావ్యకంఠ గణపతి ముని గురించి, అలాగే మీరు రమణ మహర్షి గారి గురించి కూడా చెప్పారు. అప్పటి వరకు మాట్లాడని రమణ మహర్షి గారు కావ్యకంఠ గణపతి ముని గారు వచ్చిన తర్వాత మాట్లాడడానికి దాని యొక్క రహస్యం ఏమన్నా ఉందంటారా బాబా గారు? ఎందుకంటే ఆయన ఒక్కడు తెలుసుకొని ఆయనలోనే ఆయన చేసిన పని ఏంటో ఎవరికీ తెలియకపోతుంది. మహాజ్ఞాని కాబట్టి కావ్యకంఠ గణపతి ఈ విషయం తెలుసుకొని ఆయన నోటి ద్వారానే ఆయన సాధనా రహస్యాన్ని, ఆయన టార్గెట్ను లోకానికి తెలియచెప్పాలా అంటే ముందు ఈయన చేత మాట్లాడించాలా, మౌనం విడగొట్టించాలా. భవిష్యత్తులో లార్డ్ బ్రంటన్ వస్తాడు, ఈయనను జగద్విఖ్యాతుడిని చేస్తాడు అన్న సంగతి ఆ మహాద్రష్ట అయినటువంటి గణపతి సత్యముని వారికి తెలుసు. కాబట్టి వయసులో తనకన్నా చిన్నవాడైనప్పటికీ అంత గౌరవం ఇచ్చి భగవాన్ రమణ మహర్షి అన్న బహుమతిని ప్రకటించారు. ఆయన ప్రకటన చేసింది ఆయన శిష్యులకే తెలుస్తుంది రమణ మహర్షి అంటే. భవిష్యత్తులో బ్రంటన్ లాంటి వాడు వచ్చి ఒక పుస్తకం రాసిస్తే అది అప్పుడు ప్రపంచవిఖ్యాతం అయిపోతుంది. ఆ బ్రంటన్తో ఈయన మాట్లాడినప్పుడే కదా బ్రంటన్ విషయాలన్నీ రాయగలుగుతాడు. ముందు ఈయన చేత మాట్లాడించాలా అనే దానికి ఒక పాత్రధారిగా ప్రవేశించిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి. బాబా గారు, ఇంకొకటి నేను మంత్ర సాధన గురించి కానీ, ఆలయాల గురించి కానీ, అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, వాటి గురించి చిన్న చిన్న పుస్తకాలు చదువుతుంటాను బాబా గారు. అందులో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చదివినప్పుడు నాకు ఒక 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 సందేహం వచ్చింది బాబా గారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్యంగా 18 శక్తిపీఠాల్లో సుమారుగా 17 శక్తిపీఠాలు పార్వతీదేవి స్వరూపం కలిగి ఉన్నాయి బాబా గారు. కానీ ఒకటే ఒక స్వరూపం మాత్రం, అంటే కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మాత్రము విష్ణు సంపూర్ణ రూపకంగా ఉన్నారు. సో ఎందుకు ఆ విధంగా ఏమైనా రహస్యం ఉందా బాబా గారు? ఇలా ఓన్లీ ఒక్క అవతారం మాత్రమే ఒక మహాలక్ష్మిగా ఉండి మిగతావన్నీ కూడా చిహ్నాలుగా ఉన్నారు బాబా గారు. ఎందుకు యోని చిహ్నంగా ఉంటుంది, ఒకటి తల చిహ్నంగా ఉంటుంది. అక్కడ వేరే విగ్రహాలు పెడతారు కానీ అమ్మవారి పలానా అంగం ఇక్కడ పడింది అని చెప్పబడుతూ ఉంటాయి. సంపూర్ణ కటాక్షం ఇస్తున్నది కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి. ఈ శక్తిపీఠాలు అనబడేటువంటివి ఒక విధంగా శక్తి కేంద్రకాలు. భూమి మీద మీ ఆటిట్యూడు లాంటిట్యూడు ఏందో సైన్స్ చెప్తారు, భూమి ఆకర్షణ శక్తి అని అంటారు, ఇంకా ఏదేదో కొన్ని పవర్స్ పేర్లు మీరు చెప్తారు. అవి కేంద్రీకృతమై ఉండే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. మన పూర్వీకులు వాటిని గమనించారు, ఆమె ఖండాలు అక్కడ పడింది అని చెప్పేసి అక్కడ వాటిని పెట్టగలిగారు. అక్కడ వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఆధ్యాత్మిక వైబ్రేషన్స్. మీరు కొన్ని రకాల మిషన్లు పెట్టినప్పుడు కూడా అక్కడ అటువంటి వైబ్రేషన్స్ ఉన్న సంగతి రుజువులు అవుతూ ఉన్నాయి. భూమి అంతా ఒక వైబ్రేషన్ ఉంది, బట్ కేంద్రీకృత వైబ్రేషన్లు ఉన్న చోట్లు. తర్వాత ఈ లాంటిట్యూడ్ ఆటిట్యూడ్లు ఒక సరళరేఖ గీస్తే ఖచ్చితంగా ఇదే లైన్లో ఈ లింగాలు ఉండాలా అని 5 లింగాలు మనకు కేదారలింగం దగ్గర నుంచి రామేశ్వర లింగం వరకు ఒక స్ట్రైట్ లైన్ గీస్తే దాంట్లో ఉజ్జయిని లింగం లాంటివి ఒక లైన్ ఫార్వర్డ్లలో ఉన్నాయి. వాళ్లకు తెలిసిన సైన్స్ వేరే. వాళ్ళు జనాలను ఉద్ధరించేదానికి ఏ చోట్ల ఎక్కడెక్కడుంటే ఈ వైబ్రేషన్ నుంచి ఈ వైబ్రేషన్కి పోయినప్పుడు వాటిలో ఏ ఉన్నతులు కలుగుతాయి, ఏ చేంజెస్ కలుగుతాయి అని ఈ క్షేత్రం తర్వాత ఈ క్షేత్ర దర్శనం చెయ్యని శ్లోకాన్ని పెడతారు వాళ్ళు. లంకాయాం శాంకరీదేవి అనే శ్లోకం ఉంటే మనం ఆ లైన్లోనే పోవాలి, ఊరికి ఎక్కడ పడితే అక్కడ చూస్తే కాదు. ఇప్పుడు సౌరాష్ట్రీయ సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాళం ఓంకారమేశం అమలేశ్వరం అని ఆ లైన్ ఇచ్చాడు, 12 జ్యోతిర్లింగాల లైను. ఆ లైన్ ప్రకారం దర్శనం చేస్తుంది. మీరు ఇండియా మ్యాపులో
ఈ జ్యోతిర్లింగాల స్థానాలు కానీ 18 శక్తిపీఠ స్థానాలు కానీ పెట్టి ఆ శ్లోకం ప్రకారం లైన్ గీస్తూ పోండి ఒక మహాయంత్ర నిర్మాణం జరుగుతుంది మన భారతదేశపు మ్యాప్లో. అంటే ఈ మానవుడు ఆ దర్శనాలు చేసుకుంటూ ఆయా వైబ్రేషన్స్లో ఆ యంత్రంలో తిరుగుతున్నాడు అని ఈ కాన్సెప్ట్ని తీసుకొని ఆ విల్లిపుత్తూరు దగ్గరనో ఎక్కడో ఒక మహానుభావుడు బంగారు గుడి కట్టాడు. మెడ్రాసు ఏరియాకు ఎక్కడో, ఆ పేరు నాకు గుర్తులేదు. వేలూరు దగ్గర కట్టారు. అది ఎంత ప్లాన్డ్గా కట్టి అక్కడ పోయేటప్పుడు నడక చూడండి, ఆయా స్టెప్పుల్లోనే పొమ్మంటాడు ఆయన. అదొక యంత్రం అక్కడ. ఆ మహానుభావుడికి ఆ తల్లి ఆ జ్ఞానం ఇచ్చి అంత చిన్న వయసులో అమ్మ అమ్మ అని ఇప్పుడు ఆయన అందరూ అంటారు. ఆయన ఆ అమ్మ ఆరాధనలు చేసుకొని అంత స్వర్ణ మందిరం కట్టగలిగాడు. కట్టేదానికి అక్కడ ఆ ఏరియాలో ఈ ప్లానింగ్ ఉంది. అది ఆయనకు ద్రష్టత్వమై మనల్ని నడిపించేది కూడా ఆయా అడుగులలోనే నడవమని చెప్తుంటారు అనేసి అంటారు. ఇది ఒక వర్షన్ బాబా గారు. ఇందులో ఈ అష్టాదశ శక్తి పీఠాల్లోనే కొల్హాపూర్ అమ్మవారి కళ్ళు, అంటే సతీదేవి కళ్ళు పడినట్టుగా చెప్తారు బాబా గారు యాక్చువల్లీ. మరి నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి సతీదేవి అన్నప్పుడు శివునికి పార్వతీదేవి సతీదేవి రూపంలో ఉంది. మరి ఆ ఖండన జరిగినప్పుడు ఖచ్చితంగా అన్నీ సతీదేవి ఉండాలి కదా, కళ్ళు మాత్రం శ్రీ మహాలక్ష్మి స్వరూపంలో ఎందుకు మనకు దర్శనం ఇస్తున్నాయి అనేది ఒక చిన్న డౌట్ బాబా గారు. ఇప్పుడు మీరు ప్రపంచాన్ని దేంతో చూస్తారు? కళ్ళతో. ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించాలంటే అనుగ్రహ దృష్టి మీ మీద పడాలి కదా. మరి తన ప్రజలను తన భక్తులను ఉద్ధరించాలంటే తాను చూడాలి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. తో ఆ నయనము మనుషులకు ఇప్పుడు భౌతికంగా ఏం కావాలా? లక్ష్మి కావాలా, లక్ష్మీ కటాక్షం కావాలా. అందుకని ఆ నయన స్వరూపిణి అయిన ఆ తల్లి మనల్ని చూస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని లక్ష్మీవంతులను చేసేదానికి అక్కడ సంపూర్ణ రూపంగా నేత్ర రూపంగా పడినప్పుడు అక్కడ ఆ విగ్రహాన్ని పెట్టారు. కళ్ళకు పూజలు లేవు అక్కడ. ఇప్పుడు తుల్జాభవాని లాంటివి ఉంటాయి, అక్కడ ఏదో ఒక తల లాంటిది పెడతారు. తర్వాత నాందేడ్లో మాహూరులో తల మాత్రమే పెడతారు. మళ్ళీ అక్కడ తల పడిందా? పడలేదు కదా. ఎక్కడో కుడిచే భాగం పడింది, పుష్ట భాగం పడింది కాబట్టి పీఠికాపురము. మరి అక్కడ పుష్టానికి పూజలు లేవు కదా, అమ్మవారి విగ్రహమే ఉంటుంది అలాగా. మరి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా బాబా గారు కొన్ని మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే వాళ్ళు మా దగ్గర 5 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 5 ఉన్నాయని నమ్ముతారు. 4 ఎగ్జాంపుల్ బాబా గారు పర్లి వైద్యనాథ్ అనుకుందాం. అదే వైద్యనాథ్ ఇంకో చోట బీహార్ దగ్గర అని కొంతమంది అంటారు, ఛత్తీస్గఢ్లో. అంటే ఇప్పుడు పర్లి వైద్యనాథ్ మహారాష్ట్రది కాదు. మన వాళ్ళ భక్తి ఎంత గొప్పది అంటే, ఇప్పుడు మీరు ఏ అమ్మవారి క్షేత్రానికి పోయినా కానీ 108 క్షేత్రాల్లో ఇది ఒకటి అంటారు. పడింది 18 అంగాలు. కొంతమంది 108 అంటారు, కొంతమంది 54 అంటారు. చరిత్ర మనకు చెప్తున్నటువంటి శాస్త్రము ఏం చెప్తోంది? 18 ఖండాలుగానే పడింది అని అంటారు. 1 + 8 9 సర్వం ఖలిద్వం బ్రహ్మ అన్న ఆ సంఖ్యకు కనెక్టివిటీ. దాన్ని డబుల్ చేసి 54 చేస్తే కూడా అర్ధమాల అంటాం. అది అదే శక్తి. 108 పూర్ణమాల, అది అయినా 9. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని వీళ్ళు దాన్ని పెంచి చెప్తారు. ఇప్పుడు రాముడు తిరగని ప్రదేశాల్లో కూడా రాముడి సీతా పాదాలు మా దగ్గరికి వచ్చినాయని చెప్పేసి రాముడి పాదుకలకు పూజ చేస్తారు ఆ భక్తిభావంతో. అందుకని కొన్ని వేరేటివి ఉంటాయి. అసలైనట్టు మట్టుకు మీరు చెప్పిన 18 శక్తిపీఠాలు, మిగతాటివి కాదని కాదు. అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దానికి ఆ శక్తిని ఆవాహన చేస్తారు కదా, అప్పుడు ఆ శక్తి వస్తుంది. అక్కడ జరిగే పూజా పాఠాలు, అక్కడ జరిగే హోమాలు దాన్ని ఇంకా శక్తివంతం చేసుకుంటూ పోతే శక్తి పెరుగుతూ పోతుంది. మనం పెట్టే నమస్కారాలు కూడా స్వీకరించి శక్తి పెరుగుతుంది విగ్రహాలకు. ఆ శక్తిని తాను పెంచుకొని తను వదలదు, అన్నిటికీ వదిలేస్తూ ఉంటుంది తరంగాల రూపంలో. ఆ ఉద్దేశంతోనే మన పూర్వీకులు కొన్ని పర్టికులర్ పాయింట్స్ కనిపెట్టి ఇక్కడ ఈ వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయని అక్కడ ఆ విగ్రహాలను పెట్టి దానికి తోడు ఆ కథకు సంబంధించిన ఖండాలు అక్కడ పడినాయని చెప్పి వాటికి ఆ ప్రాముఖ్యత కలిగించినప్పుడు జనాలు ఇంకా పోయి చూస్తారు. వినికిడే సమస్యలు ఉన్నాయి. ఆమె కన్నం పడిన చోటు పలానా క్షేత్రం అని అంటారు, వాడు ఆడిపోతాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొల్హాపూర్కు అందరూ పరిగెత్తారు.
బాబా గారు ఇప్పుడు ఒక గాయత్రి ఉపాసన చేస్తున్నాం అనుకోండి, అందులో మొదటిగా వచ్చేది ఓం భూర్భువస్వ, దాని తర్వాత అసలైన మంత్రం మొదలవుతుంది. బాబా గారు నేను ఎప్పుడు గాయత్రి చేస్తున్నా సరే నాకు ఈ డౌట్, ఈ భూలోకం అంటే ఓకే ఫైన్ ఇక్కడ ఉన్నాం, భూవర్లోకము సువర్లోకము అలాగే కొన్ని లోకాలు అనేవి మన పూర్వీకులు మన పురాణాల్లో కూడా చెప్పున్నారు బాబా గారు. అసలు ఈ లోకాలు అనేవి ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ ఇలాంటి లోకాలు ఎక్కడైనా మన సోలార్ సిస్టంలో ఎక్కడైనా ఉన్నాయా, ఉండి మనం కనుక్కోలేకపోతున్నామా, లేదా వేరే చోట లోకాలు ఎక్కడన్నా ఉంటే మనము మన సైన్స్ ద్వారా వాటిని కనుక్కోవచ్చా? ఈ సైన్సుకు భవిష్యత్తులో ఆ సైన్సుకు దేనికైనా కానీ అవి అతీతం. ఒక ఇంద్రలోకం, వరుణలోకం, వాయులోకం, యజ్ఞలోకం, అందరికీ ఒక్కొక్క లోకాలు ఉన్నాయి. యక్షలోకము, కిన్నరలోకము, కింపురుషలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము ఇవి ఉన్నాయి. అతల వితలు స్థుతల తలాతలాలు ఉన్నాయి. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోకాలు ఉన్నాయి. మనకు ఎందుకు కనపడవు అంటే మనము 2 డైమెన్షనల్ పీపుల్. 3rd డైమెన్షనే మనకు లేదు. ఈ మధ్య ఏదో చిత్రాలు లాంటి వాటిలో ఆ 3 డైమెన్షనల్ అనేది చూపిస్తూ ఉన్నారు. 4th, 5th, 6th డైమెన్షన్లలోకి పోయే కొద్దీ మీకు ఈ లోకాల గమనింపు అవుతుంది. 7th డైమెన్షన్కు పోగలిగితే దాన్ని మా హిందీలో సాతమా ఆసమా అని అంటాం, 7వ ఆకాశం అని. ఆ స్థితిలో మీ ద్రష్టత్వం పెరిగినప్పుడు మీకు ప్రస్ఫుటంగా అవి కనపడతాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఫ్యూచర్లో కానీ మనము వాటిని కనిపెట్టే ప్రసక్తి లేదంట. ఈ కండ్లతో బాహ్యానికి కనపడేది లేదు. బాహ్యానికి కనపడడం అసాధ్యం. ఎందుకంటే వాళ్ళ మెటబాలిజము, వాళ్ళ కణ నిర్మాణము, వాళ్ళకున్న చుట్టూ ప్రకృతి, వాళ్ళు పీల్చుకునే గాలి, వాళ్ళు తినే ఆహారము, ఇవన్నీ పూర్తి వ్యత్యాసంగా ఉంటాయి. అవి ఏది మన కళ్ళకు కనపడటం లేదు టోటల్గా. అసలు దేవతలంటేనే నిరాహారులు, నిర్నిద్రాపరులు, అనిమేషులుగా ఉంటారు. వాళ్ళ కళ్ళు కూడా రెప్పలు ఆర్పడం అనేది ఉండదు. ఒకే వయసులో ఉంటారు, ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు అని అంటారు. అట్లాగనే ఈ యక్షరాక్షస కింపురుష ప్రతి ఒక్క లోకాల్లో వాళ్ళ లోకాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, దానికి తగిన రూపాలతో వాళ్ళ కణజాలాలు వేరే విధంగా ఉంటాయి. తో మన భౌతికాన్నే చూడడానికి అలవాటు పడ్డాం కాబట్టి భౌతికానికి మించి మనం చూడలేం. సూక్ష్మమైన వస్తువులైన వస్తువు ఉంటే మనకు అది టెటస్కోప్లోనో టెలిస్కోప్లోనో దేంట్లోనో కనపడుతుంది. అంతకుమించి ఇంకో విధంగా కనపడే అవకాశం లేదు. అవి వాటిలో కనపడే కణాలు కావు. అవి ఆ కణ నిర్మాణమే వేరే, ఆ పదార్థ నిర్మాణమే వేరేగా ఉంటుంది. అక్కడ చెట్లు, అక్కడ నీళ్ళు, అక్కడ రాళ్ళు, అక్కడ కొండలు, వాళ్ళ ఎంటైర్ వాతావరణం. మనం ఈ సినిమాలు చూసి ఇంద్రలోకం అంటే మనిషి ఇక్కడ ఉంటాడు, మనిషిలాగానే ఉంటాడు, వాడికి ఒక ఇంద్ర సభ అది ఇది అనేసి అనుకుంటాం. భారతంలో ఎక్కడో ఒక చోట నారదుడిని అడుగుతాడు ధర్మరాజు, నా మయ సభ చూసినావు కదా, వాడికి గర్వం, అంతటి వాడికి గర్వమే. ఇట్లాంటి ఇంకెక్కడైనా ఉన్నాయంటే అప్పుడు నారదుడు చెప్పుకొని వస్తాడు కదా, ఆయన త్రిలోక సంచారి, హీ కెన్ ఏబుల్ టు సీ విత్ 7 డైమెన్షన్, చూడగలిగిన వాడు కాబట్టి ఆయన ఏ లోకాలకి ఎక్కడ ఉందో సరిగ్గా అక్కడికి పోయి ఎంటర్ అయిపోతాడు. అంటే తనను తాను ఆ డైమెన్షన్కు మార్చుకోగలడు ఆయన బాడీ కెపాసిటీ. కాబట్టి ఆయన పోయి అప్పుడు చెప్తాడు, పలానా చోట ఇట్లుంది, పలానా చోట ఉంటుంది, నీది ఎంత ఉంది అంటాడు. భూలోకంలో ఉండేది ఇంతే. ఆయా లోకాల్లో ఆయన వర్ణిస్తాడు నారదుడు. వరుణ సభ ఇట్లు ఉంటుంది, ఇంద్ర సభ ఇట్లు ఉంటుంది, అది ఇన్ని వేదనాల, ఇన్ని పొడుగులు, ఇంత ఎడల్పులు అని చెప్పేసి లెక్కలు చెప్తాడు. అంటే ఆయన పోయి చూడగలిగినాడు. ఎందుకంటే ఆ డైమెన్షన్లోకి తన బాడీని మార్చుకోగలిగిన కెపాసిటీ ఆ మహానుభావుడికి ఉంది, నారదుడికి. మనకు మన బాడీ ఆ స్టేజ్కి పోయే ఛాన్స్ లేదు. 1000 ఏళ్ళ తపస్సులు సాధనలు చేస్తే సిద్ధిస్తుంది. మన వయసు అంతా 100 ఏళ్ళు మనకు సిద్ధించదు. మీరు నారదుడు అన్నప్పుడు నాకు ఒక అన్నమాచార్య సంకీర్తన గుర్తొచ్చింది బాబాగారు. నారదుడు జపించే నారాయణ మంత్రం అని, అన్ని మంత్రములు ఇందే ఆవహించను అని. సో మన కోసము మన కష్టాలు తీర్చడానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు డైరెక్ట్గా వచ్చి తిరుమలలో కూర్చున్నప్పుడు అన్ని మంత్రములు ఆయన నుంచి ఆవహించినప్పుడు మనకి ఇన్ని మంత్రాలు ఎందుకు, ఇప్పుడు ఇన్ని దేవతలు,
ఇప్పుడు కాలజ్ఞానం మన బ్రహ్మం గారు చెప్పినట్టు కూడా కొత్త కొత్త దేవతలు పుట్టుకొస్తారు అని, అది ఇప్పుడు చూస్తుంటే కొంచెం నిజమనే అనిపిస్తుంది బాబా గారు. 100%. సో మరి మనము అన్నమాచార్యులు చెప్పిన ఆ యొక్క సిద్ధాంతాన్ని కూడా మనం ఫాలో అవ్వలేకుండానే మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని పట్టుకుంటున్నామా, లేదా అన్ని మంత్రాలు ఆయన నుంచే వచ్చినప్పుడు మనం ఇన్ని మంత్రాలు చేయడం ఎందుకు, ఆయన పాదాల శరణం పెడితే సరిపోతుంది కదా బాబా గారు? ఆ పేరులోని అర్థం చేసుకుంటే బాగుంటుంది. వెంకట ఈశ్వరుడు, సర్వ సంకటహరుడు, వెంకట వేడుకున్నది టకామని ఇచ్చువాడు. ఈ పేర్ల అర్థాలు ఉంటాయి. ఎవడు? ఈశ్వరుడు. 33 కోట్ల మంత్రాలకు ఉత్పత్తి మూల స్థానం పరమేశ్వరుడు. ఆయా మంత్రాలు ఆయా పర్పస్కు అక్కడ అవి పనిచేస్తాయి. ఇప్పుడు రాష్ట్రపతికి మీకు పరిచయం ఉందండి, అక్కడున్న దర్వాను సెక్యూరిటీ అందరూ చూశారు, ఇద్దరు భుజం మీద చేసుకుని మాట్లాడిపోయేది. మీరు ఎప్పుడు పోయినా కానీ మిమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తారా? లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. డైరెక్ట్ ఇప్పుడు రాష్ట్రపతితో నాకు ఏమాత్రము పరిచయము సందర్భం లేనే లేదు. ఆయన ఎక్కడో ఢిల్లీ, నేను ఎక్కడో సన్యాసి తిరుగుతాను. నేను ఆయనను కలవాలా అంటే ఏముంది, ప్రాపర్ ప్రోటోకాల్ ప్రొసీజర్ ప్రకారం ముందు అప్లికేషన్ పెట్టుకోవాలా, ఒకటిది రికమెండేషన్ ఉండాలా, మంత్రిదో ఎమ్మెల్యేదో ఎవరిదో ఉండాలా. ఆ తర్వాత వాని పేషే వరకు పోతాం. పేషేలో నీది నిజమా కాదా అని స్క్రూట్నీ చేస్తారు. అంత చేసి లోపలికి పంపుతారు. ఇప్పుడు ఈ దేవత ఉపదేవతలు ఒక్కడు ఇన్నిగా ఎందుకు మాట్లాడంటే, మీ చిన్న పర్పస్ తీర్చేదానికి చిన్నవాడిని పో, నా దగ్గరికి ఎందుకు వస్తావు, అక్కడ చూసుకో. క్లర్క్తో అయ్యే పని క్లర్క్తో, సూపరింటెండెంట్తో అయ్యే పని సూపరింటెండెంట్తో, హై ర్యాంకు మీ దాంట్లోనే మీ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ, బీఆర్ఓ, డిఆర్ఓ, విఆర్ఓ ఉంటాయి. అవి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు సెట్ చేసేస్తారు. వాళ్ళకు కానిది మీ కలెక్టర్ దగ్గరికి తీసుకొని వస్తారు. మీతో కానిది మీరేం చేస్తారు, గవర్నర్కు కాదు, ఆయన రాష్ట్రపతికి ఫైనల్ అక్కడికి పోయేది. మళ్ళీ అందరూ అక్కడికే. ఆయనతో పని లేకుండా చేయగలిగిన స్థాయి వీళ్ళకుంది. వీళ్ళను ఆయనే నియమించుకున్న ప్రతి ఒక్కడూ నా దగ్గరకు వస్తే అట్లా మీరు చూసుకోండి అని. అట్లా ఆ వెంకటనాథుడి నుంచి అన్ని మంత్రములు వచ్చెను అని అన్న, ఆయనలో కలిసిపోతాడా అన్న వ్యత్యాసం ఏం లేదు. మరి ఆయనే అన్ని రూపాల్లోనూ ఉన్నాడు. ఆయనే మీరు, నేను కూడా. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మస్వరూపం కూడా పరమాత్మనే కదా. ఉపాధిలో ఉన్నంత వరకు దీని పేరు జీవాత్మ. ఉపాధి వదిలేస్తే దీనికి రెండో పేరు లేదు, పరమాత్మలో ఉండిపోవడమే కదా. తో ఉన్నది ఒకటే. అయినా తాను తన పర్పస్సు, తన వాళ్ళ భక్తుల పర్పస్సులు తీర్చేదానికి అనేక రూపాలలో ఉన్నప్పుడు అనేక మంత్రాలు వాడాల్సి వస్తుంది. వెంకటనాథుణ్ణే నమ్ముకుంటే కాకుండా పోయే ప్రసక్తి లేదు. కానీ ఆయన దగ్గరికి డైరెక్ట్గా పోయే లింకు మనకు లేదు, ఆ స్థాయి. అటువంటి భక్తుడు, భక్తాగ్రేసరుడు అయితే అన్నమాచార్యుడు, తాళపాక అన్నమాచార్యుడు, ఇంకొకళ్ళు అయితే వాళ్ళు ఆయనతో ఆ విధంగా కిడిచిచ్చి ఆయన తత్వం తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళతో ఆయనకు లింక్ ఉంది. మనకు ఆ లింకు కలగదు. మనం పోతాము, క్షణమాత్ర దర్శనం చేసుకొని బయటకు వస్తాం. అర్థమైంది బాబాగారు. ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు ఇంకొక ప్రశ్న వచ్చింది బాబాగారు సడన్గా. మనం ఇందాక మీరు చెప్పింది కూడా మనమే భగవంతుడి స్వరూపం, నేనైనా మీరైనా అన్నట్టు మీరు చెప్పారు ఇందాక. అది థియరీలో అద్వైత సిద్ధాంతం చదివిన వాళ్ళకి నేనే భగవంతుడిని, అహం బ్రహ్మస్మి అని అనుకుంటాం. థియరీలో ఓకే బాబా, ఇప్పుడు నాకు కూడా తెలుసు నేనే భగవంతుడిని అనుకున్నంత మాత్రాన మనం అయిపోం. అది ప్రాక్టికల్గా మనకి నేనే భగవంతుణ్ణి అని తెలియడానికి ఎటువంటి సాధన చేయాలంటారు బాబా గారు? స్వ ఆత్మ దర్శన స్నానం. ఇప్పుడు మనలో ఒక కుండలిని శక్తి ఉంది, సకల జీవులలో ఉంది. మనలో ఉద్దీపమయ్యేదానికి ఛాన్సెస్ 99.9% వాటిల్లో లేదు. ఎందుకంటే వాళ్ళ వెన్నెముకలు తిరియగు యోనులుగా ఉంటాయి, ఆకాశానికి భూమికి సమాంతరంగా. మనది ఊర్ధ్వ ప్రయాణంగా ఉంటుంది. అగ్ని ఎప్పుడు ఊర్ధ్వానికే పోతుంది తప్ప సైడ్కు పోదు. అగ్గిపుల్ల గీసి మీరు ఇట్లా పెట్టినా మంట పైకే ఉంటుంది. తో మనలో ఉన్నటువంటి మణిపూరక చక్రపు జ్వాల అది ఒకటే కాదు, నేత్రాగ్ని, హృదయాగ్ని, వైశ్వానరాగ్ని, 3 అగ్నులు ఉన్నాయి.
సహస్రారం దగ్గర సోముడు అనే పేరు మీద శివ పరమాత్మ ఉన్నాడు. సోముడు అంటే చంద్రుడు కాదు. స ఉమా సమేతుడు ఇది సోముడు. శివ పరమాత్మ అక్కడ ఉన్నాడు. మూలాధారంలో అమ్మవారు ఉన్నారు. దాన్ని రచన మన పెద్దవాళ్ళు ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి. పార్వతమ్మ గణపతిని తను సొంతంగా తయారు చేసుకున్నది. శివుడితో కనెక్షన్ లేదు. అందుకని గణపతి మూలాధారంలో ఉంటే ఆమె అక్కడే ఉంది. సదాశివుడు ఇక్కడ ఉన్నాడు. ఈ అమ్మను అయ్యతో కలపాల. మధ్యలో ఉన్న షట్చక్రాలు 6 ముఖాల సుబ్రహ్మణ్య స్వామి. శివ కుటుంబం మన దేహంలోనే ఉంది. దాన్ని గుర్తించగలిగి ఆ సాధనలు చేసుకుంటూ పోయినప్పుడు, లేదా ఆత్మవిచారం, రమణ మహర్షి లాంటి ఆత్మవిచారం, నా ఇతి అనేసి ఒక ఉల్లిపాయను ఒక్కొక్క పొర తీసేస్తూ పోతే అంతమే కూర్చునే బచ్చే, ఆఖరిలో ఏమీ మిగలకుండా ఏదైతే అయిపోతుందో అట్లా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ పోయి నేను ఈ పని చేశాను అని అంటున్నాము, నా చెయ్యి అంటున్నాము. ఈ నా అంటున్నవాడు ఎవడు అన్న ప్రశ్న వేసుకోగలిగినప్పుడు ఈ అసలు నేను అంటున్న లోపల నుంచి పలుకుతున్న నేను ఒకడున్నాడు అనేది తెలిసి వస్తుంది. ఒక్క సూర్యబింబం లక్షల దీపాలలో, అద్దాలలో, కుండాలలో, నీళ్ళల్లో ఎక్కడైనా అయ్యే ప్రతిబింబిస్తున్నప్పుడు ఉన్నది ఒకటే. అది బింబ ప్రతిబింబ భ్రాంతి. ఆ విధంగా నేను అదే అన్న సంగతిని మెల్లగా ఈ సాధన ఇట్లా చేసుకుంటూ పోయినప్పుడు, ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేసుకుంటూ పోయినప్పుడు దానికి తగినటువంటి పుస్తకాలు మనకు మహాత్ములు ఎన్నో రాశారు. 108 ఉపనిషత్తులు. ఆత్మదర్శనం కోసం ఒక్కొక్క ఋషి ఈ ఆత్మ ఇట్లుంటుంది, పరబ్రహ్మం ఇట్లుంటుంది అని వాళ్ళు వ్యక్తీకరించారు. ఒకటే భావం కాదు, అందరూ ఒకే భావం చెప్పలే. వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆలోచన సరళిని బట్టి జరుగుతూ పోతుంది. ఒక ఉపనిషత్తులో ఉంది కదా, ఒక తండ్రి వాళ్ళ కొడుకును, వరుణుడు తన కొడుకును ఉద్దాలకున్నో ఎవరినో అడుగుతాడు. బ్రహ్మం అంటే నాకేందో చెప్పు అంటాడు. నేను చెప్పేది కాదు, నువ్వే తెలుసుకో అంటాడు. ఆడ తపస్సులో కూర్చొని ఆకలి అయిపోయి అన్నం లేకపోతే బతకలేము కదా, అన్నమే బ్రహ్మము అంటాడు. మళ్ళా ప్రాణము, అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలు దాటుకొని విజ్ఞానమయ కోశం దాటినాక అప్పుడు వానికి తెలిసి వస్తుంది ఆనందమయ కోశం ఒకటి ఉంది అని. అప్పుడు చెప్తాడు, నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు అంటాడు. అంటే ఎవరో చెప్తే తెలియబడేది కాదు, చెప్పడం సులభం. అహం బ్రహ్మస్మి నోటితో అనడానికి ఎంత ఒక సెకండు కూడా పట్టలేదు. కోహం బ్రహ్మ అనే ప్రశ్న వేసుకొని ఆ కనపడుతున్నదంతా సర్వం ఖలిద్వం బ్రహ్మ అని తెలిసినప్పుడు, ఆ సర్వము బ్రహ్మమే అయినప్పుడు, ఆ బ్రహ్మంలో ఒక పార్ట్ అయిన నేను కూడా బ్రహ్మమే కదా అనే నిశ్చయ స్థితికి పోవడం చాలా దూర ప్రయాణం. అది నిదానమైన ప్రయాణము. అనేకమైనటువంటి ప్రశ్నలు అనేక మందితో సమాధానాలు పొందుతూ, అనేక పుస్తకాలు చదువుతూ, అనేక రకమైనటువంటి విచారణలు చేసుకుంటూ పోయినప్పుడు ఆ నిజమైన నేను ఏమో తెలిసి వస్తుంది. అందుకే జిల్లెల్లమ్మడి అమ్మ ఒకసారి అంటుంది, ఒక అమ్మ నువ్వు ఎవరు తల్లి నువ్వు అని ఒకళ్ళు అడిగితే, ఎవడో కాదు ఎకరాల భరద్వాజు నేనే ఉన్నాం అక్కడ, అందరూ నిన్ను రాజేశ్వరి అంటారు, అదంటారు, ఇదంటారు, అసలు నువ్వు ఎవరమ్మా అని అడిగాడు. అడిగితే చిన్నది, ఆమె ఎప్పుడు చెప్పినా చిన్న డైలాగులే చెప్తుంది. అన్ని నేనులు నేనైన నేనురా అనింది. ఎంతటి మొత్తం వేదాంతం మళ్ళీ ఇక్కడనే ఉంది. నేను అని మిమ్మల్ని పలకరిస్తే అంటున్నారు, ఇంకొకళ్ళను పలకరిస్తే అంటున్నారు. నిజానికి ఇన్ని నేనులు ఉన్నాయా? నేను అన్న పదాన్ని ఇన్ని వాడుతున్నాయి ఉపాధులు. ఇన్ని ఉపాధులు నేను అని వాడుతూ ఉంది. వాడుతున్న పదం నేను అనేది ఒకటే. ఆ ఒకటే ఉండేది, ఇంకేం లేదు. ఇందాక మీరు వెన్నెముకల గురించి మాట్లాడినప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది బాపా గారు. యాక్చువల్లీ మేము చదువుకున్న సైన్స్ కానివ్వచ్చు, ఆంథ్రపాలజీ కానివ్వచ్చు, వాటిలో
హోమో ఎరెక్టస్ అని, దాని ముందు మన చింపాంజీస్, ఓరంగుటాన్స్ వీటి గురించి మాట్లాడుతూ గొరిల్లాస్, వీళ్ళ నుంచి మనం డెవలప్ అయ్యాము అన్న ఒక థియరీ అనేది హోమో ఎరెక్టస్, హోమోసేపియన్స్. అది కూడా ఒక డార్విన్ థియరీ. అండ్ ఇది కూడా మన హోమోసేపియన్స్ ఎట్లా ఎవల్యూషన్ అయ్యింది అనేది ఒకటి బాబా గారు యాక్చువల్లీ. ఆస్ట్రలోపిథెకస్ అది కోతల జాతులు ఉండేటివి, వాటిలో నుంచి ఒక జాతి మారింది అని అంటారు. సో కాకపోతే ఇప్పుడు సైంటిఫిక్ స్టడీస్ చేసినప్పుడు మన జెనెటిక్ డిఎన్ఏ వాళ్ళ జెనెటిక్ డిఎన్ఏ కూడా ఆల్మోస్ట్ 90% పైన మ్యాచ్ అవుతుంది. చింపాంజీ డిఎన్ఏ మన డిఎన్ఏ కలుస్తాం. అవును, దగ్గరలో. మరి కానీ మన పురాణాలు చెప్పేవి ఏంటి? అసలు డైరెక్ట్గా బ్రహ్మ డైరెక్ట్లీ మనుషుల్నే సృష్టించాడు, ప్రస్తుతం ఉన్న రూపంలో ఉన్న మనుషుల్ని సృష్టించాడు అని. ఆయన ఒకటేసారి ఇంతమంది మనుషుల్ని పుట్టించలేదే. ఈ చింపాంజీకి నడుస్తుంది అంటే అది అప్పుడప్పుడు 2 కాళ్ళ మీద నడుస్తుంది. గొరిల్లా, చింపాంజీ, ఒరాంగుటాన్ ఈ 3 రకాల జంతువులు ఈ మధ్య కొంచెం 2 కాళ్ళ మీద నడుస్తున్నాయి. ఒరాంగుటాన్ కానీ నాకు తెలిసినంతలో, నాకు అంత పెద్దగా సైన్స్ నాలెడ్జ్ లేకపోయినా అవి నడుస్తున్నాయి. అంటే వాటిలో ఈ పరివర్తన జరుగుతోంది అని అనుకుంటే, మరియు ఇన్ని రకాల కోతుల జాతుల్లో నుంచి ఒక్క కోతి జాతి మాత్రమే పరిణామం చెంది మిగతాటివన్నీ ఈ రోజుకు అలాగనే ఎందుకు ఉండిపోయినాయి? దానికి ఎవరైనా ఆన్సర్ చెప్పగలిగితే ఈ సిద్ధాంతం కరెక్టు అనుకోవచ్చు. బల్లులు బల్లులుగానే ఉన్నాయి, కోళ్ళు కోళ్ళుగానే ఉన్నాయి, మేకలు మేకలుగానే ఉన్నాయి. కానీ కొన్ని లక్షల సంవత్సరాల కింద డైనోసారస్ల నుంచి కొన్ని జాతులు మారి ఈరోజు మొసళ్ళుగా ఉన్నాయి. అప్పటి ముసళ్ళు 70-80 అడుగుల పొడుగైనట్టు ఉండేటివి రూపాంతరాలు చెందుతూ వచ్చినాయి. లివింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే దీని మీద ఏవైతే నిలబడగలిగినాయో, మారిన వాతావరణ పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకుంటూ మారగలిగినట్టు బతకగలిగినాయి, మిగతాటి పోయినాయి అంటారు వాళ్ళు చెప్పేది. ఎక్కడో గుంతలు తవ్వి 2 ఎముకలు దేటికి తీసేసి ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. ఎన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. అట్లా మన ఇండియన్ ఫిలాసఫీ మనం నమ్మేది పరబ్రహ్మ తనను తాను బ్రహ్మను సృష్టి స్థితిలో అలా చేయాలని ఈ ముగ్గురిని సృష్టించి బ్రహ్మకు సృష్టి కార్యం ఇచ్చినప్పుడు ఆయన సృష్టి ఎట్లా చేయాలో తెలియక తపస్సు చేసి ఆయన కళ్ళకు అర్ధనారీశ్వరుడు కనపడి అప్పుడు తనను తాను శతరూప స్వయంభూ మనువులుగా తాను ముందు ఇద్దరుగా మారి ఉత్తానపాదుడు, ప్రియంవతుడు, శృతి, ప్రసూతి అనే 3 అమ్మాయిలను 2 కొడుకులను మొదట వాళ్ళు కన్నారు. వీళ్ళని వేరే వాళ్ళకి ఇచ్చి సప్త ఋషులకు, నవబ్రహ్మలకు పెళ్ళిళ్ళు చేయటము, వాళ్ళకు పుట్టిన సంతానం ఇట్లా కశ్యప సంతానం, దక్షిణ కుమార్తెలు, వీళ్ళతో కశ్యప సంతానం. భూమి ఇంత పెరగబట్టి కశ్యపి అని మనం పిలుస్తున్నాం. దానికి ఆ రీజన్ కూడా పెట్టినారు. కశ్యపుడు నుంచి వచ్చింది. కశ్యప, పశ్యక తిరగతిప్పితే భవిష్యత్తులో సృష్టిని ఇంతకు పెంచగలిగినటువంటి కెపాసిటీ ఉండి ఒక ఒక ప్రజాపతి కుమారుడైనప్పటికీ ప్రజాపతులందరిలోకి దక్ష ప్రజాపతి హెడ్గా నిలబడగలిగినాడు. 60 మంది కన్యలను కానీ 60 మందిని ఈ ఋషులకు, మునులకు, చంద్రుడికి 27 మందిని, ఈ కథలన్నీ ఉన్నాయి కదా మనకు. ఇంతమంది ఇస్తే ఇంతమంది ఇట్లా స్ప్రెడ్ అయింది. మంది ఒక్కడి నుంచే కాలే స్ప్రెడ్ అవుతా వచ్చింది. మరి ఈ పురాణాల్లో బాబా గారు ఇప్పుడు మనం మాట్లాడే పురాణాలన్నీ కూడా ఈ మన వ్యాసుల వారు రచించిన పురాణాలన్నీ కూడా అన్నీ జరిగింది కూడా ఈ భూమి మీదే జరిగాయి అంటారా? లేదంటే వేరే కాస్మిక్ ప్లేన్లో ఎక్కడన్నా జరిగితే మన వాళ్ళు కూర్చొని, ఋషులు కూర్చొని ఇక్కడే ఈ భూమి మీద ఎన్నోసార్లు ఈ ఎరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఏ కాగజ్ కా ऊपर कुछ हमें लिखते हैं उसको खटाबत ఏమంటారు, కొంచెం రాసాం ఒక పెన్సిల్తో, దాన్ని మళ్ళీ ఎరాస్ చేసేసాం. పేపర్గానే ఉంది. మళ్ళీ ఇంకో సృష్టి, ఇంకో కాన్సెప్ట్, కానీ రిథిమ్ ఇదే జరిగిపోతా వస్తుంది. ఎందుకంటే అక్కడ కర్మలతో మిగిలిపోయిన వాళ్ళు, ఇప్పుడు పరమశివుడికి 5 లక్షణాలు కదా, సృష్టి స్థితి లయలు 3 కాకుండా తిరోధాన, అనుగ్రహం అనే లక్షణాలు ఉన్నాయి కదా. సో ఈ తిరోధానం చేసి లోపలికి మిగిలిన వాళ్ళను మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లోకి బయటికి ప్రొడ్యూస్ చేసేటప్పుడు పోస్టులు మార్చి వాడు వీడుగా వీడు వాడిగా పంపిస్తుంటారు.
అనుగ్రహం జరిగినప్పుడు. అంటే ఒకటి లయమైపోతే మళ్ళీ సృష్టి అవుతూ ఉంటుంది. ఈ లయమైన దాంట్లో ఉన్న బ్యాలెన్స్ను మళ్ళీ దీనికి తీసుకుని వస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఎన్నో వేల 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 లక్షల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అన్న దానికోసము మనోళ్ళు ఈ యుగాలు, బ్రహ్మ ఆయుష్ ఈ లెక్కలు పెట్టారు. బ్రహ్మకు 100 ఏళ్ళు నిండిపోయినప్పుడు జరిగే ఒక ప్రళయం వేరే, మళ్ళా కొత్త బ్రహ్మ వస్తాడు, ఆయన మళ్ళా మొదలు పెడతాడు. ఈ లోపల ఎన్నో జరిగిపోతూ ఉంటాయి ఈ భూమి మీద. కానీ భూమికి ఉన్న మహత్తరమైన శక్తి కొన్ని లక్షల సంవత్సరాలకైనా కానీ మొత్తం అంతటినీ తనలోకి కలిపేసుకుంటాం. ఇప్పుడు అంటున్నారుగా ఈ దిక్కుమాలిన ప్లాస్టిక్ 7,000 ఏండ్లు 10,000 ఏండ్లు అయినా 10,000 ఏండ్ల తర్వాత అయినా అది భూమిలో కలిసిపోతుంది. అప్పటి జనరేషన్ జనాలు 10,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవన్నీ పోయి వాడు అక్కడ ఎవడో ప్లాస్టిక్ వాడాడంట అనే దానికి ప్రూఫ్ కూడా అక్కడ మీకు మళ్ళీ భూమి మీద దొరకదు. ఒకవేళ అతనికి దొరికింది ఒక 5,000 ఏళ్ళ తర్వాత, ఓహో ప్లాస్టిక్ అనే దాన్ని వాళ్ళు వాడేవాళ్ళు, అది ఇట్టుండేది అట్టుండేది అని ఒక ఉజ్జాయింపుకి వస్తారు వాళ్ళు. ఈ భూమి ప్రతిదాన్ని డిసాల్వ్ చేసేసుకుంటుంది కదా. ఇప్పుడు భూమికి ఉన్న అత్యద్భుతమైనటువంటి ఉష్ణశక్తి, భూమి కేంద్రకంలో మ్యాంటిల్ అనే దాంట్లో కరిగిన లావా ద్రవం ఉంది. దానిపైన ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్స్ మీద 2-3 కిలోమీటర్ల ఎత్తు ఈ మట్టి పొర. 13 కిలోమీటర్లు తవ్వేసరికి డ్రిల్లింగ్ మిషన్లు కరిగిపోతున్నాయి. ఇంకా లోపలికి దిగిపోయినప్పుడు ఏమి మీకు కనపడుతుంది? దాని ప్రూఫ్స్, గతంలో జరిగిపోయిన ప్రూఫ్స్ ఎన్ని లోతుల్లోకి ఎంత వెతికి చూసినా మీకు కనపడకుండా పోతుంది. ఏ పైన దొరికిన 2-3 ఆధారాలను చూపించేసి వీళ్ళు ఈ నిర్ణయాలకు వచ్చేసి డైనోసార్లు ఉన్నాయి, అప్పుడు మనుషులు లేరు. మరి కొన్ని గుళ్ళ మీద డైనోసార్ బొమ్మలు ఎట్లా చెక్కగలిగినారు వాళ్ళకెట్లా తెలుసు? డైనోసార్లు కనిపెట్టింది ఎప్పుడు? ఫాసిల్స్ అన్నీ కూడా ఒక 100-200 ఇయర్స్ మేబీ అయి ఉండొచ్చు. మరి 1000 ఏళ్ల కింద కట్టబడినటువంటి కొన్ని గుళ్ళలో డైనోసార్ చిత్రాలు ఉన్నాయి, స్పేస్ సూట్ ధరించిన మనుషులు ఉన్న బొమ్మలు ఉన్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ జనరేషన్ వాళ్ళు చూసిన వాళ్ళు దాన్ని ఇమాజిన్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళ జీన్స్లో అది నిక్షిప్తమైంది. వాడు శిల్పిగా మారాడు. వాడు పడుకున్నప్పుడు వాడి కల్లో అది కనపడినట్టు చెక్కేశాడు. అది ఉంది కదా కంబోడియాలో ఒక గుడి, మహత్తరమైన గుడి. ఆ గుడిలో ఎన్నో ప్రూఫ్స్ కనపడుతున్నాయి. స్పేస్ సూట్ వేసుకున్న మనిషి, సైకిల్ తొక్కుతున్న మనిషి. సైకిల్ ఎప్పటిది? మీరు బేలూరు, హలేబేలూరు గుళ్ళోకి వెళ్తే అక్కడ ఒకదానికి కనెక్షన్ లేనటువంటి రాతి స్తంభాలు ఉన్నాయి. అంటే ఒకే నిర్మాణం కాదు, అన్ని రాళ్ళు. ఒక స్తంభానికి వ్యత్యాసం ఉంది. ఆ స్తంభాల్లో ఒక స్తంభం ఉంది, అన్ని టైర్లు పేర్చినట్లు ఉంటుంది. సైకిల్ ట్యూబ్ టైర్ దగ్గర నుంచి హెవీ ట్రక్ టైరు ఎట్లా ఉందో ఇప్పుడు మన డిజైన్లు సేమ్ డిజైన్లతో అక్కడ చెక్కబడి ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడు ఆ జనరేషన్లలో ఉన్న వాళ్ళ జీన్స్లో పేర్కొని పోయినటువంటి ఆ భావాలు ఆ తర్వాత ఆ జెనెటిక్లో పుట్టుకొని వచ్చినటువంటి ఒక మానవుడికి అది ఇంటరాక్ట్ అయ్యి కనపడి దాన్ని అక్కడ గీయగలిగినాడు. అది ఇప్పుడు కణాలు వీటి గురించి మాట్లాడినప్పుడు ఇంకొకటి మంత్రశాస్త్రం గురించి సడన్గా ఒక క్వశ్చన్ వచ్చింది బాబాగారు. యాక్చువల్లీ మనము చాలామంది ఇప్పుడు ఊర్లలో కానివ్వచ్చు, ఇప్పుడు కూడా చాలా ఎక్కువైంది బాబాగారు, మా మీద ప్రయోగం చేశారు, మా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారు, లేదా రీసెంట్గా ఒక వీడియో చూస్తే ఒకరి మీద ధూమావతి ప్రయోగం జరిగిందని చెప్పి విన్నాను. అసలు ప్రయోగం అంటే ఏంటి? అసలు మనకి ఒక ఫిజికల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా అసలు ఏమవుతుంది బాబాగారు? వాట్ ఈస్ ద ఫిజిక్స్ బిహైండ్ ఇట్? సౌండ్ ఈజ్ ఏ వైబ్రేషన్, కరెక్టా కదా? ఒక రిథమాటిక్ వేలో ఒక సౌండ్స్ను ప్రవేశపెట్టినప్పుడు అది డిస్ట్రక్షన్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ మారుతాయి. ఇప్పుడు అంత చేసేంత శక్తిమంతులు లేరు. కరెంటు లేని కాలాలలో కేవలం సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, నక్షత్రాల వెలుగులు మాత్రమే ఉన్న టైంలో ఈ ఫ్రీక్వెన్సీ చాలా అద్భుతంగా పనిచేసేది. ఈ లైట్లు, ఈ సౌండ్లు, పొల్యూషన్లు పెరిగిపోయినాక అంతటి వైబ్రేషన్స్ను పంపగలిగినంత శక్తిమంతులు సాధకులు ఇప్పుడు లేరు. ఉన్న వాళ్ళ వైబ్రేషన్స్ అంత స్పీడ్గా పనిచేయవు.
ఒక మనిషి గురించి ఇంకో మనిషి వీడు చెడిపోవాలని వీడు నెగటివ్ థింకింగ్ చేస్తూ పోతే ఆ నెగటివ్ థాట్స్ అనేది వానికి అక్కడ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా దానికి మంత్రాలు కూడా చేర్చినప్పుడు ఇంకొంచెం శక్తివంతంగా ఎదుటివాని మీద జరుగుతాయి. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం కూడా ఉన్నట్లే, తప్పదు. అంటే వామాచారం ఉంది, దక్షిణాచారం ఉంది. దక్షిణాచారం ఉందంటే వామాచారం ఉండి తీరుతుంది. కానీ వామాచారం మనకు పనికిరాదని మన పూర్వీకులు దాన్ని తొక్కి పెట్టేస్తారు. కొంతమంది ఆ వామాచారాన్ని సాధన చేసుకుంటూ పోతారు. ఇంకోడిని పాడు చేయాలన్న బుద్ధే వీడు పాడైపోయేదానికి ప్రధాన కారణం. అది కోరుకోకూడదు. ఇంకోటి ఉన్నతి. మన సమాజం అంతా మనకు ఏం నేర్పిస్తుంది? సర్వే జనం సుఖినో భవంతు, లోకా సమస్తాన్ని సుఖినో భవంతు. అందరూ బాగుంటే ఆటోమేటిక్గా దాంట్లో నువ్వు బాగుంటావు. ఈ పాడైపోవాలా, చెడిపోవాలా, వ్యక్తిగత కక్షలు, చిన్న విషయాలు, ఇటువంటి ప్రయోగాలు చేస్తే అది రివర్స్ అయిందంటే వీడే పాడైపోతూ ఉంటాడు. దుష్ట సాధనలు చేసుకున్న ఏ ఒక్కడు బాగుపడిన సందర్భాలు ఎక్కడా లేవు. అందుకే రాను రాను ప్రతి ఒక్కళ్ళు దాన్ని నిరసించి తగ్గించబట్టి ఇప్పుడు ఎటువంటి ఏం పెద్దగా పనిచేయడం లేదు. ఈ పల్లె జనాలకు చిన్న జ్వరం వచ్చినా వాడు ఎవడో నా దిక్కు ఆ పొద్దు కోపంగా చూశాడు, వాడు నా మీద ఏమో చేశాడు అనుకొని ఒక ఈ భావన ఎప్పుడైతే వీడు ఫీల్ అవుతాడో అది వానికి ఇంకా ఎఫెక్ట్ అవుతుంది, జ్వరం ఇంకా పెరుగుతుంది. వాడు చేశాడు అని ఒక ముద్ర వేస్తాడు. ఈ కలియుగంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ప్రయోగాలు చేసేంత శక్తిమంతులు నా దృష్టిలో నాకు తెలిసి లేరు. అవి ఉన్నాయి ఒకప్పుడు. నేను చెప్పానే ఈ ఫ్రీక్వెన్సీ, ఈ వైబ్రేషన్స్ నడపగలగాలి. అందుకే ఒక సాధకుడు ఒక సాధన చేయాలంటే ఇన్నేళ్ళు దాన్ని ఇట్లే రిపీట్ చేయమంటారు. ఆ చేసినప్పుడు ఆ రిథిమ్ వానికి వస్తుంది. అప్పుడు వాడు కళ్ళు మూసుకొని పలానా వాడు పాడైపోవాలా అని ఆ సంకల్పించుకున్నప్పుడు ఈ వేవ్స్ వాడిని పోయి డిస్టర్బ్ చేసేస్తాయి. అది జరిగేది. అందుకే దానికి కూడా సాధనలు, యజ్ఞాలు, పూజలు, మంత్రాలు అని అంటారు. వాడు ఇక్కడ హోమం చేస్తాడు, ఈ హోమం గాల్లో కలుస్తుంది, వీడు చదువుతున్న ఉచ్చారణ గాల్లో కలిసింది, ఇది పోయి వాని ట్యూనింగ్తో కలుస్తుంది. ఇది ఎట్లా అంటే అక్కడెక్కడో రేడియో స్టేషన్లో ట్రాన్స్మిషన్ బయటికి వదిలేస్తుంది. ధ్వని తరంగాలను శబ్ద తరంగాలుగా, వాయు తరంగాలుగా మార్చి వదిలేస్తుంది. ఇక్కడ మీ దగ్గర ఉన్న రేడియో దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, దాంట్లో ట్రాన్స్మిషన్ అవుతుంది, అది రిసీవ్ చేసుకుంటుంది. వేరేది ఇంకోటి రిసీవ్ చేసుకోవడం లేదు. రేడియో పక్కన ఆ శబ్దాలు ఉన్నాయి, మనకు వినపడడం లేదు. ఆ రేడియో శ్రీలంక అనేది ఆ ట్యూన్ 900.2 మీటర్స్ అలవరసలలో అంటాడు వాడు పేపర్లో. మీరు అది అక్కడికి తిప్పినప్పుడే దానికి కనెక్ట్ అని వస్తుంది. ఇటు అటు తిప్పితే గర్రు బుర్రు అంటుంది. రేడియో పక్క నుంచి కూడా మీకు సౌండ్స్ రావడం లేదు. సో ఈ రిసీవరు, ఆ ట్రాన్స్మిషన్, మనిషి తన మంత్రశక్తితో ఆ రెండుగా మార్చుకోగలిగినప్పుడు ఈ బ్రహ్మరంధ్రము ఆ ట్రాన్స్మిషన్ రిసీవర్గా మారగలుగుతుంది. యూనివర్సల్తో కాంటాక్ట్ కాగలుగుతుంది. యూనివర్సల్తోనే కాంటాక్ట్ కాగలిగినప్పుడు ఒక వస్తువు పాడైపోవాలనో ఒకడు పాడైపోవాలనో ఈ దుష్ట భావనలో. అందుకని మేము ఈ సబ్జెక్టులు ఎక్కువ మాట్లాడము. గారు మాట్లాడినప్పటికీ ఇందులో ఒక చిన్న, మీరు అడిగినకి ఇంత ఈ మాత్రం వివరణ తీసుకున్నాం. బాబా గారు ఇందులో ఒక చిన్న డౌట్ వచ్చింది బాబా గారు. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు దక్షిణాచారం వామాచారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు వామాచారంలో మీరు అన్నట్టుగా ఒకరికి డిస్ట్రక్షన్కి ఎక్కువ మనం ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ఇప్పుడు సాత్వికంగా దక్షిణాచారంలో చేసేవి కూడా కొన్ని మంత్రాలలో మమ రక్ష రక్ష, శత్రువుని భక్ష భక్ష, ఇలాంటి మంత్రాలు కూడా కొన్ని మంత్రాలలో ఉన్నాయి బాబా గారు. యాక్చువల్లీ వారాహి మంత్రం కావచ్చు, ప్రత్యంగిర మంత్రం, మరి ఈ దక్షిణాచారంలో మరి మనము ఈ విధమైన సంకల్పం చేసుకొని మంత్రాలు కూడా చేస్తున్నాం కదా బాబా గారు. మరి ఇక్కడ దేనికోసం చేస్తున్నాము? నాలో ఉన్నటువంటి నా శత్రువులను చిందయ్య భేదయ్య నాశయ నాలో ఉన్న అరిషడ్వర్గాలనే నా శత్రువులను నాశనం చేయి. నువ్వు కోరుకునేది అటువంటివి కోరుకోవాల్సిందే. నువ్వు అక్కడ ఆ మంత్రం చదివినప్పుడు నీకు వచ్చేది ఏం జరుగుతుంది? నువ్వు నాశయ అన్న, చిందయ్య అన్న, దర్పయ్య దక్షయ అన్న, ఏంటో ఇవి ఉన్నాయి కదా, ఈ పదాలు మీరు అంటున్నారు. అవన్నిటివి కూడా ఎక్కడ ఎవరి కోసము? నాలో ఉన్న వాటిని పాడు చేయి, దాన్ని ధ్వంసం చేయి. అంతర్శత్రువులు
అంటే మేబీ అరిషడ్ వర్గాలు అంట. ఆ, అర్థమైంది బాబాగారు. బాబాగారు, ఈ మంత్రశాస్త్రంలోనే ఇప్పుడు మనం ఒక మంత్రం చేస్తున్నాం అనుకోండి, అది మనం ఒక భగవంతుడిని ఉద్దేశించి ఒక మంత్రం చేస్తాం. అప్పుడు జనరల్గా నేను వినింది, మంత్రశాస్త్రంలో కొన్ని పుస్తకాలు చదివింది ఏంటంటే, వాళ్ళ యొక్క గణాలలో ఉన్న వాళ్ళు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారు అని. అందుకోసం మనం భూతోచాటన అంటే ఉత్తిష్టంతు భూత పిశాచః అని చదువుతాము, లేదా కొన్ని చోట్ల అష్టదిగ్బంధనం చేసుకొని ఇవన్నీ కూడా చేస్తాం బాబాగారు. కానీ ఇప్పుడున్న దాంట్లో అవన్నీ ఏమీ లేకుండానే కూర్చొని మంత్రం చేసుకోండి, ఒకవేళ ఆ మంత్రం నీకు సరిపోతే శ్రీం బీజం యాడ్ చేసుకొని మంత్రం చేసుకోవచ్చు, లేకపోతే ఓం బీజం యాడ్ చేసుకొని మనము మంత్రం చేసుకోవచ్చు అని కొంతమంది మంత్రాలు ఇస్తున్నారు బాబాగారు. అలా ఈ అష్టదిగ్బంధనము ఇవన్నీ కంపల్సరీ చేయాలా బాబాగారు? చేయకుంటే అసలు మనం భగవంతుణ్ణే ప్రార్థిస్తున్నప్పుడు ఈ గణాలు వచ్చి మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు? గణాల డిస్టర్బ్ కాదు అది. ఇప్పుడు ఋషులు మునుషులు తపస్సులు చేస్తా అంటే ఇంద్రుడు వచ్చి పాడు చేశాడు అని అంటుంటారు కదా. ఇప్పుడు వర్షమన్నా కురిపిస్తాడు, లేదా డ్యాన్సర్లన్నా పంపిస్తాడు అని అంటారు. యాక్చువల్ ఒక పర్పస్ ఏంటంటే, వీనిలో ఇంకా కామక్రోధాలు ఉన్నాయా, ఉంటే వీడు అన్ఫిట్, లొంగిపోయాడు, వీడు పూజిస్తున్న దేవుడి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి చెప్తాడు, వానికి ఇప్పుడే వరం ఇయ్యద్దు, వాడు ఇంకా కామంలో ఉన్నాడు, వాడు ఇంకా కోపంలో ఉన్నాడు. ఈ రెండే కదా ప్రధానంగా. ఈ రెండింటి కోసమే ఆయన అక్కడ వర్షాలు కురిపించడము, ఏదో ఒకటి చేసి వీడిని తపస్సును డిస్టర్బ్ చేస్తాడు. ఇంకా లేదు అంటే లేడీస్ను పంపిస్తాడు అని అంటున్నారు. వీటి వెనకాల పర్పస్ ఏంటంటే, వెదర్ హీ ఈజ్ ఫిట్ ఆర్ నాట్ అని కనుక్కునే దానికి ఉన్న ప్రధాన డ్యూటీ ఇంద్రుడిది. ఆ ఇంద్రుడు తనే ప్రతిసారి రాడు, మీరు అన్నట్లు వాడిని సైన్యాన్ని పంపిస్తాడు, ఈ డిస్టర్బెన్సెస్ చేస్తుంటాడు. హీ ఈజ్ స్టబన్ ఆర్ నాట్, హీ ఈజ్ డూయింగ్ కరెక్ట్ ఆర్ నాట్, సరి అయినది చేస్తున్నాడా, దేని పర్పస్ కోసం చేస్తున్నాడు, అచంచలంగా దాని మీదే నిలబడి ఉన్నాడా, అప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఈ రాక్షసులంతా తపస్సు చేస్తే కూడా దేవుడు వరాలు ఇస్తా అన్నాడు. వాడు ఏం కోరుకుంటాడో ఆయనకు తెలీదా, ఎందుకు ఇయ్యాలా అని అడగచ్చు. జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం, తస్మిన్ కారణ్యేవ సాధక సర్వోత్కృష్ట. బ్రాహ్మణ అని ఉంది అక్కడ, బ్రాహ్మణులు ఒకటే కదా, మరి వీళ్ళందరూ సాధకులే. బ్రాహ్మణులు కాదు, వేరే వేరే రాక్షసులు అందరూ వాళ్ళు బ్రాహ్మణులు కాదుగా. మరి వాడికి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, శివుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకవుతారు? ఆ రిథిమ్, ఆ పలికినప్పుడు దా దా అంటే ఆవాహయామి ఆవాహయామి అంటే వచ్చేయాలి, పడిపోవాలి, యజ్ఞపుండంలో పడిపోవాలా అని అంటారు కదా మీ కొన్ని మంత్రాల్లో. అది అట్లా వాళ్ళు వచ్చేస్తారు. అది మంత్రశక్తి, ఆ రిథిమ్, దాన్ని పట్టుకొని వాళ్ళను లాగుతాం. ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఎందుకు అంటే కనుక, వెదర్ హీ ఈజ్ ఫిట్ ఆర్ నాట్ అని చూసేదానికి ఒక టెస్టింగ్ అనమాట. వాళ్ళ టెస్టులో మనం పాస్ అయిపోయినామంటే కనుక అసలోడు వచ్చి ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కూడా ఆలయం కాబట్టి బాబాగారు, సడన్గా ఇంకొక ప్రశ్న అనమాట, ఆలయాల గురించి సడన్గా ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకంటే మనం మంత్రాలు ఇవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి. సో ఈ ఆలయ వ్యవస్థ అనేది ఇప్పుడు మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ లాగా చూసుకుంటే, అప్పుడు ఈ ఆలయ వ్యవస్థ అనేది లేదు బాబాగారు. యాక్చువల్లీ ఎప్పుడైతే లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసి దాని తర్వాత మౌర్యాస్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలయ వ్యవస్థ అనేది పెరిగింది. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ గుప్తా ఏజ్ గ్రూప్ వీళ్ళంతా వచ్చిన తర్వాత సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్, నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ అంతా కూడా డివైడ్ చేస్తారు. పాండ్యాస్ వీళ్ళందరూ, చోళాస్ వీళ్ళందరూ కూడా. సో అసలు ఈ యొక్క ఆలయ వ్యవస్థని ఒక కట్టడము చేసి ఈ విధంగా చేయడానికి ఉన్న ఏదైనా రహస్యం ఉందంటారా, లేదంటే ఒక సొసైటీలో అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న వర్ణ సిస్టము, కాస్ట్ సిస్టము వీటన్నిటిని బట్టి ఈ యొక్క ఆలయాల్ని తయారు చేశారా బాబా గారు? అద్భుతమైన ప్రశ్న. మనకు వేదాలలో ఎంతసేపు తీర్థయాత్రలు ఉంటాయి, తీర్థక్షేత్ర యాత్రలు, క్షేత్రాలు తీర్థాలు. తీర్థాలు అంటే నదీ నదాలు రెండు ఏదైనా కావచ్చు, ఇటు ప్రవహించేటివి అటు ప్రవహించేటివి నదీ నదాలు. ఆ తీర్థాలకు అంత శక్తి ఎందుకంటే అవి హిమాలయాలలో ఎక్కడి నుంచో పుట్టి అనేక మూలికా నీళ్ళ మీద నుంచి ప్రవహించి, వేర్లు చెట్లలో ప్రవహించి మనుషులకు ఆరోగ్యాలు కలిగిస్తాయి. కాబట్టి వాటిని నదీమ తల్లులుగా భావిస్తూ వాటి పవిత్రతను కాపాడాలా అని ఇప్పుడు వేసినట్లు చెత్తలు అప్పుడు వేసేవాళ్ళు కాదు. వాటిని ఆ విధంగా చూసుకుంటూ, పవిత్రంగా చూసుకుంటూ అక్కడ స్నానాలు ఆచరించడం లాంటి పనులు చేసేవాళ్ళు. అట్లాగని కొన్ని క్షేత్రాలు గుర్తించారు, అక్కడ వైబ్రేషన్స్ బాగుంటాయని.
అది క్షేత్ర దర్శనాలు, ప్రభాస క్షేత్రము. తర్వాత అక్కడ సోమనాథ మందిరం చంద్రుడు నిర్మించాడు అని అంటారు. చంద్రుడికి జబ్బు వచ్చింది, తగ్గించాడు శివుడు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ లింగం చంద్ర ప్రతిష్ఠితం. ఆయన కట్టింది ఇన్ని యుగాలు ఇన్ని కాలాలలో అది అట్లే నిలబడి ఉండదు, పోయింది. అదే ప్లేస్లో మళ్ళీ ఇంకో రాజు కట్టాడు, ఇంకోటి కట్టాడు, కూలిపోయింది, కట్టాడు. ఆఖరికి ఆ తురుస్కులు పాడు చేసిన తర్వాత మన వల్లభభాయ్ పటేలు స్వతంత్రం వచ్చిన తర్వాత తన నిర్మాణం తీసుకొని దాన్ని మొట్టమొదటి నిర్మాణం చేశాడు. ఇప్పుడు కనపడుతున్నది వల్లభభాయ్ పటేల్ ఆధ్వర్యంలో కట్టబడిన ఆలయం. దానికి ముందు ఇది 100 సార్లు కూలిపోయింది, 100 సార్లు కట్టబడింది. ఆ లయం అనే కాన్సెప్ట్ ఆ పేరులోనే ఉంది. ఆ లయం, అందులో లయమయ్యే ప్రదేశం నువ్వు అని. అది కూడా సప్త ప్రాకారాలుగా మన సప్తధాతువులకు అనుసంధానంగా పెట్టేవాళ్ళు. పైన ముందు గోపురం ఒకటి ఉండేది, ప్రధాన గోపురం. ఆ గోపురం మీద నీకు లోకంలో ఉన్న కథలన్నీ ఉంటాయి. ఆడ యుద్ధాలు, కొట్లాట్లు అన్నీ ఉంటాయి. అంటే అవన్నీ ఆ లోకం విడిచిపెట్టి నువ్వు లోపలికి రా. అక్కడ ఒక బలిపీఠం ఉంటుంది. నీలో ఉన్న అన్ని భావాలు అక్కడ బలి చేసే. కోళ్ళను కొయ్యి కుక్కలను కొయ్యి కాదు బలిపీఠం. నీలో ఉన్న భావాలను, దుష్ట భావాలను అక్కడ బలి ఇచ్చే. నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ అన్న భావనతో లోపలికి రా. నీ బాహ్య ప్రపంచాన్ని నువ్వు వదిలిపెట్టే. నువ్వు అక్కడ ఆఫీసరా, ఆడ, మగ, చిన్నవాడా, పెద్దవాడా, పలానా కులమా, ఇవన్నీ ఏం లేవు. అవన్నీ అక్కడ వదిలే. ఆ బొమ్మలన్నీ అవే. బయట గోపురం మీద ఈ బొమ్మలన్నీ ఎందుకు వేస్తారంటే ఇది. ఆ ప్రపంచాన్ని అంతా వదిలి నువ్వుగా, నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి నేను ఆ లయంలోకి వచ్చాను అన్న కాన్సెప్టు జనాల్లోకి తీసుకొని వచ్చేదానికి తాము పూజిస్తున్న దేవతలను తాము ఊహించి తమ కళ్ళకు కనపడిన రూపాలతో విగ్రహాలుగా చెక్కి వాటికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ అనేది ఒకటి చేసి అక్కడ ఆ వైబ్రేషన్ శక్తిని పెంచి వచ్చిన వాడికి మంచి జరగాలని కోరుకొని ఫలానా నక్షత్రంలో ఫలానా ప్రదేశంలో ఫలానాది కడితే ఫలానాది జరుగుతుంది అని వాళ్ళు లెక్కలు కట్టి ఈ ఆలయాల నిర్మాణాలు మొదలైనవి. ఒకళ్ళు కడతారు, కూలిపోతాయి. అదే దాంట్లో పునరుద్ధరణ చేస్తూ పోతారు. అవును బాబాగారు. ఇప్పుడు బాబాగారు ఇందులోనే ఇంకొక ప్రశ్న నాకు సడన్గా వచ్చింది బాబాగారు. దాంట్లో ఇప్పుడు భక్త కన్నప్ప లాంటి భక్తులు కొంతమంది ఒక రాయిని పెట్టుకొని రాయినే శివలింగం అని చెప్పారు. అలా ఎన్నో ఒక రాయిలోనే పరమాత్మను చూసి, లేదా అందరూ అరుణాచలంకి వెళ్ళి కొండనే దర్శించుకోకుండా ఏ కొండను చూసినా అరుణాచలేశ్వరుడు గుర్తుకొచ్చే అంత స్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు బాబాగారు. మరి ఏ ఆకారము లేని ఒక భగవంతుడికి మనము ఒక ఆగమ శాస్త్రంలో ఇంతే హైట్ ఉండాలి, ఇలాంటి ఆలయంలో ఈ విధంగా ఈ డైరెక్షన్ నుంచి ఇట్లా ఉండాలని ఒక ఆగమ శాస్త్రం అని పెట్టి మనం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే బొమ్మ ఒకటి చెప్తాము, అడ్డాదిడ్డంగా చెప్తే మీకు చూసేకి బాగుంటుంది అది. అందుకని తల ఇంత ఉంటే మెడ ఇంత ఉండాలా, వక్షస్థలం ఇంత ఉండాలా, ఆసనంలో కూర్చున్నప్పుడు ఏ పొజిషన్లో ఏ కాలు ఎత్తిపెట్టి ఉండాలా, అది ఆ ఆసనము వాళ్ళ వాహనాలు ఉంటాయి. నంది వాహనము, వృషవాహనము, అది ఇది అనేసి ఉంటాయి. ఆ వాహనం మీద కూర్చోపెట్టాలా, ఆ కూర్చున్నప్పుడు ఏ హైట్ ఉండాలి, ఇవన్నీ లెక్కలు చేసుకున్నప్పుడు మనిషికి నయనానందంగా దానికి ఇంకా అలంకారాలు చేస్తారు, నగలు పెడతారు. అది పురుషుడిది స్త్రీది అయినా అక్కడ ఏం భావన, అది రాయితీ విగ్రహం కాదు, అది ప్రాణం. ఇప్పుడు మీరు అయోధ్య హనుమాన్ గడి పోయారనుకోండి, ఆడుండే హనుమంతుడు ఎంత ఉంటాడు, ఇంత ఉంటాడు. ఇంత కొండెక్కి మీరు పోతారు కదా, ఆడ కనపడేది ఎంత ఇంత ఉంటాడు. కానీ వాళ్ళు అక్కడ హనుమంతుడు రాతి విగ్రహం అనుకోరు, హనుమంతుల వారే ఉన్నారు అన్నంత భక్తి శ్రద్ధలుగా చేస్తారు. అంటే ఆ విగ్రహంలో మనం ఆ దేవతను అక్కడ చూస్తాము. ఆ కట్టుతున్నవాడు, కట్టిస్తున్నవాడికి ఏ భావన ఉందో ఆ విగ్రహాన్ని ఆ సైజులో కడతాడు. ఏది కట్టినా ఈ ఆగమ శాస్త్రాలు, శిల్పశాస్త్రాలు లెక్కలు తీసుకొని కట్టినప్పుడు నేత్రానందంగా ఉంటాయి. ఇంకో విధంగా కడితే ఇంకో విధంగా ఉంటాయి. అంటే ఆ నిరాకార బ్రహ్మ సాకార బ్రహ్మగా ఈ యొక్క ఆగమ శాస్త్రంగా మనం కడితే మనకి
సాధకుడికి లేదా భక్తులకి ముందు మనో నిగ్రహం కలగాలంటే నువ్వు విగ్రహం మీద ధ్యాస పెట్టగలిగితే, బయట చూస్తూ చూస్తూ ఉన్న విగ్రహాన్ని కళ్ళు మూసుకొని కళ్ళ లోపల నువ్వు నీ మూడో నేత్రంలో నువ్వు చూడడం సాధ్యమైతే అప్పుడు ఇంకా నీకు సాకారంతో పని లేదు, నిరాకారంలోకి పోగలవు. ఆ పోయే ప్రాసెస్ కోసం ఇన్ని. ఓకే బాబా గారు, ఇంకా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మేమంతా చదువుకున్న దాని గురించి ఒక ప్రశ్న వచ్చింది బాబా గారు. యాక్చువల్లీ మన వాళ్ళు ఇప్పుడున్న ప్రవచనకర్తలు కానివ్వచ్చు, ముందున్న కొంతమంది ఋషులు మహానుభావులు కానివ్వచ్చు, మన గురుకుల సిస్టమ్ని చాలా పొగిడేవాళ్ళు. అంటే ఈ విధంగా ఉంటే ఎడ్యుకేషన్ బాగుంటుందని. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇప్పుడు వేదాల గురించి కానివ్వచ్చు, ఉపనిషత్తుల గురించి కావచ్చు, మన సనాతన ధర్మం గురించి కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మన వాళ్ళకి ప్రజెంట్ ఉన్న జనరేషన్ విద్యార్థులకి గవర్నమెంటే అందిస్తే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది వ్యక్తం చేశారు బాబా గారు. కానీ మన ఇండియా అనేది ఒక సెక్యులర్ దేశం. అది మెక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది బాబా గారు. అది మీ వ్యూలో మనం ఈ యొక్క సనాతన ధర్మం యొక్క ప్రిన్సిపల్స్ని, వీటిని అన్ని మతాల వాళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పర్టికులర్ స్కూల్లో మనము స్పెసిఫిక్గా సనాతన ధర్మం ప్రిన్సిపల్స్ని మనం ఎలా ప్రమోట్ చేయగలం బాబు? చాలా పెద్ద ప్రశ్న. మన ధర్మాన్ని ఇంకోళ్ళ కోసం వాళ్లకు తగినట్లు మౌళ్ళు చేసి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు అన్నట్లు ఇది సెక్యులర్ దేశం. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పూజలు, వాళ్ళ పునస్కారాలు వాళ్ళకు ఉంటాయి. బలవంతంగా మీరు ఇది చెయ్యండి మనం చెప్పాల్సిన పనిలే. మన వాళ్ళను మనం కాపాడుకుంటే చాలు. దానికి విద్యార్థులకు సమగ్ర విద్య, పాతకాలపు గురుకుల విద్యా వ్యవస్థను తిరిగి తీసుకొని రావాలి. గురుకుల పాఠశాలలు అని పెడుతున్నారు పేరుకు, అవన్నీ మళ్ళీ బిల్డింగ్లే. నిజమైన ప్రకృతిలో కూర్చోపెట్టి ఆ ఉపనిషత్తులు, ఆ వేదాలు, ఆ పురాణాలు వాళ్లకు నేర్పిస్తూ, ఈ పొట్టకోటి కోసం అవసరమైన ఈ దిక్కుమాలిన ఇంగ్లీషు, ఈ చదువులు ఈ నేర్పియాలి. సరే వీడు ఇంత నేర్చుకుంటాడు. ఇంటర్వ్యూకి పోయినప్పుడు అక్కడ A+B+C ఏమవుతుంది అని ఎవడైనా అడుగుతాడా మిమ్మల్ని? నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా? ఈ ప్రశ్నలు వేస్తారే తప్ప మీరు చదివిన వాటిలో నుంచి ఒక్క ప్రశ్న అక్కడ అడగరు ఇంటర్వ్యూలో. ఈ చదువులు ఏం చదువులు? కానీ ఇప్పుడు అయ్యే మనకు డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు అనేటట్టు తయారైపోయాడు. CA లాంటిదైతే కనుక వానికి ఆ లైన్ ఉంది, ఇంజనీరింగు వానికి 1 లైన్ ఉంది, కంప్యూటర్ వానికి 1 లైన్ ఉంది. ఆ లైన్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ఏది లేని వాడికి ఉద్యోగాలు ఎంత కష్టమవుతుండే. వృత్తి విద్యల దగ్గర నుంచి విద్యను నేర్పి సమగ్ర విద్యను నేర్పిస్తే రేపొద్దున వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. కమ్మరి పని నేర్పించవచ్చు, కుమ్మరి పని నేర్పించవచ్చు, కార్పెంటర్ పని నేర్పించవచ్చు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ నేర్పిస్తున్నారు? ఉత్త చదువు మార్క్స్ 90 తెచ్చుకో, 100 తెచ్చుకో, కాకపోతే ఫెయిలు. ఈ విద్యా వ్యవస్థలో మార్పు సమగ్ర విద్య. మారల్స్ నేర్పించాలి ముందు. మారల్స్ ఇప్పుడు ఎక్కడ నేర్పిస్తున్నారు? మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవి నాయన, వీటిని కాపాడుకోవాలా. గుడ్డిగా నమ్మకు, గుడ్డిగా చేయకు. మనిషిగా ఎట్లుండాలా, సమాజానికి నువ్వు ఏం చేయాలా, సమాజాన్ని ఎట్లా నువ్వు చూసుకోవాలా, సమాజంలో నీ పాత్ర ఎంత, ఇవి వానికి తెలియజేసేటట్టు చేసి మంచి చెయ్యి, మంచిగా ఉండు లాంటి మాటలు నేర్పిస్తూ, ప్లస్ వానికి ఏదో ఒక వృత్తి కూడా నేర్పిస్తే చదువు అయిపోయిన తర్వాత తను ఉద్యోగాల్లో చేరవచ్చు, తన వృత్తిలో తను పైకి రావచ్చు. సమగ్ర విద్యా వ్యవస్థ ఉండాలా. అక్కడ దానికి ఇష్టపడిన వాడు దానికి రండి. మీ మతము ఆచారం ఉందో వద్దు, నీ చదువు నువ్వు చదువుకో. వేద పాఠశాలలు, గురుకుల పాఠశాలలు పెరగాలి. అందుకే ఇప్పుడు మహాత్ములు పీఠాలు పెట్టేసి కొంచెం నలుగురు చేరినాక ఈ వేద పాఠశాలలు పెడతా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన నిర్ణయము సంస్కృతం మస్ట్ అండ్ షుడ్ చేయాలి. అది చేసేది లేదు మన దేశంలో. కనీసం ఎవరికి వాళ్ళన్నా సంస్కృతం నేర్చుకునేకి వీలైనట్లుగా సంస్కృతం ఎగ్జంప్షన్ అనేది ఇచ్చి నేర్చుకోవచ్చు, ఆప్షనల్ అని అంటారు కదా, అది పెట్టించి ఇష్టమైన వాళ్ళు దాన్ని చదువుకోండి అని వాళ్ళని ప్రోత్సహించినప్పుడు ఆ మహాభాష అంతం కాకుండా అలాగే ఉంటుంది. అది ఎప్పటికీ అంతం కాదు, ఉంటుంది.
ట్రాన్స్లేషన్లు పెరిగిపోయినాక ఆ సంస్కృతం ఎవడూ పట్టించుకోవడం లేదు. సంస్కృతం నేర్చుకుంటే ఎంత మంచిది. సంస్కృతంలో చదివినప్పుడు అర్థం వేరే, ఎవడో ట్రాన్స్లేటర్ వాణి భావాలు కూడా చొప్పిచ్చి పెడితే, ఇప్పుడు అట్లా చొప్పిచ్చి పెట్టబట్టే ఆ మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు కానీ, మెకల్లే లాంటి వాళ్ళు కానీ మన విద్యా వ్యవస్థనంతా ధ్వంసం చేసి వాళ్ళ భావాలకు తగినట్లు ట్రాన్స్లేషన్లు చేశారు. మనం ఆ ట్రాన్స్లేషన్లు చదువుతున్నాము కానీ అసల్లో ఉన్న అసలు రహస్యము, అసలు మాటలు మనకు చేరడం లే. కారణం మనకు సంస్కృతం తెలియకపోవడం. వాటిని అభివృద్ధిలోకి గవర్నమెంట్ తీసుకొని రావాలా, సంస్కృతాన్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న వచ్చింది బాబా గారు, సంస్కృతం గురించి మనం మాట్లాడు. ఎంతోమంది మంత్రశాస్త్రవేత్తలు, ఇప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తీసుకోవచ్చు, లేదా కావ్యకంఠ గణపతి ముని గారిని తీసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా సంస్కృతం అనే దాని మీద విపరీతమైన పట్టుంది. అంటే మనం సాహిత్యం నేర్చుకొని లేదా సంస్కృతం నేర్చుకుంటేనే మనం భగవంతుడికి దగ్గర అవుతామా, లేదా ఈ సంస్కృతం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటారు బాబా గారు? సంస్కృతాన్ని దేవభాష అంటున్నారు. దేవనాగర లిపి, హిందీ అక్షరాలే ఉంటాయి దాంట్లో కదా. సంస్కృతము అంటే దేవనాగర లిపి అని దాని పేరు. సంస్కృతానికి లిపికి దేవనాగర లిపి, హిందీని దేవనాగర లిపి అని పిలుస్తున్నాం. అక్షరాలు అవే అయినప్పటికీ ఉచ్చారణలు వేరు. ప్రపంచంలోని శాస్త్రజ్ఞులే మెచ్చుకున్నారు, సమగ్రమైన పూర్ణమైన భాష అంటే సంస్కృతమే అని. ఎందుకంటే ఒక్క భావ వ్యక్తీకరణకు ఎన్ని రకాల పదాలు ఎక్కడ ఏ సందర్భానికి ఎట్లా వాడవచ్చో అట్లా వాడగలిగిన సామర్థ్యము సంస్కృత భాషకు ఉంది. టోటల్ అది ఒక భావాన్ని పూర్తిగా మన లోపల కలిగిన భావాన్ని వ్యక్తీకరణగా చెప్పేదానికి సూటబుల్ భాష ఏది అంటే సంస్కృతం అని విదేశస్తులే మెచ్చుకున్నారు. తప్పలే. ఒక్క సంస్కృతం నేర్చుకుంటేనే గొప్పనా అని కాదు. సంస్కృతం ఉంటే మన వేదవాజ్మయం మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఎంతసేపు ఇంకోడు చెప్పింది వినుకుంటున్నాం. అసలైన వేదార్థాన్ని వీళ్ళు మార్చేశారు. ఇప్పుడు మన పూర్వీకులు కొంతమంది పెద్ద వాళ్ళు, ఇప్పుడు కావ్యకంఠ గణపతి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, దాశరథి రంగాచార్యులు మొన్నటి వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు, తర్జుమాలు చేశారు రామాయణ భారతాలను. వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ భావాలను దాంట్లో చొప్పిచ్చేస్తారు. మీరుగా రామాయణం తెలుసుకోవాలంటే మీరు సంస్కృతం నేర్చుకొని వాల్మీకి రామాయణం సంస్కృతంది చదివినప్పుడు మీకు కలిగే ఆనందం వేరే రామాయణాలు చదువుతున్నప్పుడు, వేరే రామాయణాలు వింటున్నప్పుడు కలిగే ఆనందం వేరే. ఎందుకంటే ఈ వేరే రామాయణాలు ఎవరు తర్జుమా చేసినారో వాని భావాలు తెలిసో తెలియకో దాంట్లోకి దూరేస్తాయి. మొల్ల రామాయణం ఉంది, రామాయణమే, రాముడు సీత రావణాసుడు వీళ్ళేం మారరు. కానీ ఆమె స్త్రీ కాబట్టి సీతను హైలైట్గా తీసుకొని వచ్చింది. రామచరిత మానసం ఆ మహానుభావుడికి రాముణ్ణి హైలైట్ చేశాడు. రామాయణంలో కొన్ని సంఘటనలు కొట్టేశాడు, కొన్ని సంఘటనలు కలిపాడు. అది రామాయణం కాదు. కానీ ఎంత మాకు ప్రశస్తం అయిపోయింది అంటే ఉత్తరాది మొత్తంలో రామచరిత మానస్ స్టాండర్డు. అది ఆయన రాసింది మైథిలీ భాషలో అయినప్పటికీ సంస్కృతం కాదు, ప్రసిద్ధమైపోయింది. కానీ ఆయన భావాలు దాంట్లో ఉన్నాయి. అసలు రామాయణం మీకు తెలియాలా అంటే వాల్మీకి రామాయణమే చదవాలి. వాల్మీకి రామాయణం దేంట్లో ఉంది? సంస్కృతంలో ఉంది. సంస్కృతం చదవాలి. బాబాగారు, కుంభమేళాకి వెళ్ళే ముందు ఇంకొక ప్రశ్న బాబాగారు. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు మనము గురుకుల వ్యవస్థ ఇవన్నీ పెట్టామనుకోండి, రేపు పొద్దున నాకు అనిపించింది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఐటీస్ ఉంది, జాబ్స్ వస్తున్నాయి మీరు అన్నట్టు. సో మన కాలేజ్ వ్యవస్థ కానీ, మన డిమాండ్ ఫర్ జాబ్స్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ కానీ అది మారాలంటారా మీరు జనరల్లీ? ఇప్పుడు నేను వేదం నేర్చుకున్నాను, లేకపోతే నేను ఒక కాలేజ్కి వెళ్ళాను, నాకు కంప్యూటర్ గురించి తెలిసింది అనుకోండి, నేను సిఎస్సిలో జాయిన్ అవుతాను, నాకు మంచి గూగుల్లోనే ఎక్కడో జాబ్ వస్తుంది అంటారు. ఆలయానికి వెళ్తే నాకేమొస్తుంది? జాబ్ ఓరియంటెడ్ చదువు ఉన్నా ఇప్పుడు ఆ దాంట్లో మీరు ఒక ఆప్షన్లు ఇస్తున్నారు. ఫారెన్ లాంగ్వేజెస్ యూ కెన్ టేక్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ అంటున్నారు. ఆప్షన్ పెట్టినారు కదా.
సంస్కృతం కూడా పెట్టండి ఆప్షన్. సంస్కృతం ఉంది, తీసుకుంటున్నారు కొంతమంది. ఎంకరేజ్ దెమ్, గివ్ అన్ ఎంకరేజ్మెంట్ దోస్ హూ ఆర్ టేకింగ్ ది ఆప్షన్ ఆఫ్ సాంస్క్రిట్. వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు పైకి వస్తారు, ఒక బ్యాచ్ తయారవుతుంది. ఆ బ్యాచ్ ఆ తరాన్ని కాపాడుతుంది కదా. వాళ్ళు ఆ ట్రాన్స్లేషన్ అంతా యాజ్ ఇట్ ఈస్గా చేసి, అమ్మ దాంట్లో ఫలానా తప్పు ఉంది, దీంట్లో ఇది ఇట్లుంది, ఇది ఇట్లే రాయాలా. ఎందుకంటే సంస్కృతం నేర్చుకున్నాక సిస్టమ్ ఉంటుంది, అడ్డదిడ్డంగా మార్చి రాసేదానికి లేదు. ఒక వర్ణన, ఒక విషయము, ఒక సందర్భము, ఒక శ్లోకము దానిగానే వర్ణించాలా తప్ప ఇంకోటిగా మార్చేదానికి లేదు దాంట్లో. అంత పక్కడబందీ లాంగ్వేజ్. తో ఒక జనరేషన్ తయారైపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో జనరేషన్. సో ఆప్షన్ తీసుకుంటున్న వాళ్ళని మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ఎక్కువగా సంస్కృతము డెవలప్మెంట్లోకి వస్తుంది. సరే, సంస్కృతం కూడా కష్టము అనుకుంటే దాని బిడ్డ హిందీ, దాన్నన్నా తీసుకురండి. ఈ సౌత్లోనే కొంచెం ప్రాబ్లం హిందీ గురించి. ఉత్తరాది మొత్తంలో ఎక్కడైనా కానీ వేరే వేరే ఇన్ని లాంగ్వేజెస్, పంజాబీ ఉంది, హర్యాణవీ ఉంది, గుజరాతీ ఉంది, మరాఠీ భాష ఉంది. ఎన్ని భాషలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ హిందీ అర్థం చేసుకోగలరు, హిందీ మాట్లాడతారు. తెలంగాణ, కర్ణాటక, క్యా బోల్తే, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మళ్ళీ రెండు అయింది, తెలంగాణ, ఆంధ్ర. వీళ్ళ దగ్గర ప్రాబ్లం. ఈవెన్ ఒరియా వాళ్ళకు లాంగ్వేజ్ ఉంది, బట్ దే కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, దే విల్ స్పీక్ ఇన్ హిందీ, అన్నిట్లో మాట్లాడతారు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు చాలా కొద్ది %. ఇక్కడ దాన్నన్నా ఇంప్రెస్ చేస్తే దేశం మొత్తానికి ఒక్క లాంగ్వేజ్. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంత మహాభారతదేశానికి దేశ లాంగ్వేజ్ లేదు. ఈ రోజుకు ఆ దిక్కుమాలిన ఇంగ్లీషే మనకుంది. మనకంటూ భాష లేదా? స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయిపోతా ఉంది. అవును బాబా గారు, నేను ఒకసారి ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు మీరు ఒకటే మాట చెప్పారు నాకు, నాయన నువ్వు ఏవి ఇవన్నీ మంత్రాలు, ఇవి స్తోత్రాలు ఇవన్నీ పక్కన పెట్టేసి, నీకు అంత టైం ఉండదు కాబట్టి నువ్వు ఓన్లీ సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకో అని చెప్పారు బాబా గారు. సిద్ధమంగళ స్తోత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అది చదివితే మనకి అసలు ఏమవుతుంది బాబా గారు? యాక్చువల్లీ సిద్ధమంగళ స్తోత్రం, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదనంత శ్రీ విజయీ. ఇలాగ ఒక 7 స్టాంజాలు 8 స్టాంజాలు వస్తుంది. దాంట్లో అంతా కూడా ఏముంది, వాళ్ళ అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు, తాత అమ్మ వీళ్ళ పేర్లే ఉన్నాయి. పీఠికాపుర నిత్య నివాస మధుమతి దత్త మంగళ రూప అనే చోట మొత్తకు ఆ మధుమతి పేరు వస్తుంది, మహాలక్ష్మి పేరు వస్తుంది. మధ్యరూపుడు విష్ణు కాబట్టి ఆమె మధుమతి దత్త మంగళ రూప అని వస్తుంది. మిగతా అన్నిట్లో కూడా ఏముంది, ఇదే ఉంది. పీఠికాపుర నిత్య సింహ మాతా సుమతి వాత్సల్యముతో పరిపోషిత ఇవన్నీ వస్తాండే. మరి ఎందుకు దానికి అంత సిద్ధ మంగళ స్తోత్రము అనే శక్తి వచ్చింది అంటే, మీరు ఆ స్టాంజాలన్నీ పరిశీలించి శ్రీ అనేది డాష్ పెట్టండి, కౌంట్ చేయండి, 27 వస్తాయి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయ భవ దిగ్విజయ భవ శ్రీమదనంత శ్రీ విజయ 4 వచ్చింది మొదటి దాంట్లో. శ్రీరేఖామతి విద్యాధరి రాధ సురేఖ, అక్కడ శ్రీ అని ఇట్లా వచ్చి 5 సార్లు వస్తుంది, ఒక చోట 3 సార్లు వస్తుంది. ఇట్లా ఇవన్నీ టోటల్ చేస్తే 27 వస్తుంది. ఈ మానవుడు 24 నక్షత్రాలు 4 పాదాలతోనే పుట్టాలి ఎక్కడో ఒక చోట. తో 27 సార్లు శ్రీ ఉచ్చారణ జరుగుతుంది. శ్రీ అనేది రాయాలా అంటే ఏం రాస్తారు? షకారము, దానికి ఈకారము, కింద రకారము పెడితే స్త్రీ అయింది. షకారం శారద, ఈకారం ఈశ్వరి, రకారం రమ. ఒక్క స్త్రీ అని చదివినప్పుడు 3 అమ్మల పేర్లు మనం తెలుసుకుంటున్నాం. అది 27 సార్లు. ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రం చదివితే, అది 108 పారాయణ చేస్తే ఎన్నిసార్లు? 108 × 27.
ఒక్క దినంలో అన్నిసార్లు శ్రీ శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు శ్రీకి పక్కన ఒకవేళ పూర్ణం పెట్టినప్పుడు అది ఏమవుతుంది? శ్రీం అవుతుంది. ఔంకారాంత శబ్దం. ఔం అన్నప్పుడు శ్రీం అన్నప్పుడును ఇది కలుస్తూ వస్తుంది. ఆ ఒళ్ళులో ఆ వైబ్రేషన్స్ మారుతాయి. ఈ శ్రీమదన్ అంత అన్నప్పుడు కూడా శ్రీం అనేది అక్కడ వస్తుంది కదా బాబు గారు, శ్రీమదన్ అంతా. శ్రీమదన్ అంతా వాళ్ళేం మామూలుగా రాయలేదు ఆయన. బాపనాచార్యుడు ఊరికే రాయలేదు, ఆయనే కదా రాసింది. ఇది నాకు ఎవరు రాశారని ఐడియా లేదు బాబా గారు, బట్ ఇది నాకు తెలిసి దాంట్లో ఉన్న అద్భుతమైన రహస్యం. అవును బాబా గారు. బాబా గారు ఇంకా లాస్ట్ మనం కుంభమేళా కోసం మనము ఒకసారి కుంభమేళా మన ప్రయాగ్రాజ్లో జరిగింది, ఇప్పుడు 2027లో నెక్స్ట్ నాసిక్లో జరుగుతుంది. అలాగే ఇప్పుడు మాఘ కుంభమేళా అని కూడా ఒకటి జరుగుతుంది బాబా గారు అక్కడ పైన. అండ్ ఉజ్జయిన్లో కూడా ఇంకొక కుంభమేళా ఉంది. అసలు కుంభమేళా అనేది అసలు దాని యొక్క ఉన్న హిస్టరీ ఏంటి బాబా గారు? మన పురాణాలు కావచ్చు, ఇప్పుడు వెరీ రీసెంట్గా జరిగిన ఏమన్నా హిస్టరీ కావచ్చు, అసలు కుంభమేళా అనేది ఎలా ఆరిజినేట్ అయింది, దానికి పుష్కరాలకి ఉన్న సంబంధం ఏంటి? కుంభమేళా పుష్కరాలు అన్నీ ఒకే పేర్లే, పెద్దగా తేడా లేదు. ఈ పుష్కరుడు అనేది బ్రహ్మ కమండలంలో ఉన్న జలాది దేవత. మనకు చంద్రయానము సూర్యయానము ఉన్నట్లే, నక్షత్రయానం ఉన్నట్లే బృహస్పతి యానం అనేది ఉంది. ఈ పుష్కరుడుని ఒకసారి అడిగారు, కొంచెం సేపు మాకు పూజలు చేసుకునేకి ఆ పుష్కరుడిని నాకు ఇవ్వండి అని దేవతలు, ఋషులు, మునులు. బ్రహ్మ పోరా అంటే నిన్ను విడిచిపెట్టి నేను పోను అన్నాడు. అప్పుడు బృహస్పతికి ఒక వరం ఇచ్చి, బృహస్పతి పలానా రాశిలో ఉన్నప్పుడు ఈ 12 నదులకు ఆ రోజులు 12 రోజులు ఈ పుష్కరుడు అక్కడ ఉండుగాక అని వరం ఇచ్చి కాంప్రమైజ్ చేసి పంపించాడు. అట్లా ఈ పుష్కర ప్రవేశం అనేది ఈ బృహస్పతి యానానికి సంబంధించి ఏ తిథి నక్షత్రంలో ఏ నదికి వస్తుందో మన వాళ్ళు నిశ్చయించి 12 నదులకు పుష్కరాలు పెట్టారు. వాటిని పుష్కరాలు అంటే, పుష్కరము అంటే 12 ఏళ్ళు అనేది ఒక లెక్క. పుష్కర కాలం అయిపోయిందిరా నిన్ను చూసి అంటే 12 ఏళ్ళు అయిందిరా నిన్ను చూసి అని. అది 12 ఏళ్ళకు ఒకసారి వస్తూనే ఉంటుంది. దీంట్లో మహాకుంభమేళ 144 ఏళ్ళకు ఒకసారి వచ్చింది, మళ్ళీ వస్తుంది కదా, దాని తర్వాత మళ్ళీ 12 ఏళ్ళకు వస్తుంది. దాన్ని ఏం లెక్క వేస్తారు? ఇది ప్రాపగాండాకు ఇవన్నీ మాటలు మారాయి. ఉన్నవి 12 నదులకు శాస్త్రపరంగా ఆ బృహస్పతి యానం ప్రకారం కట్టిన లెక్కల ప్రకారం ఈ 12 నదులకు ఆ ముహూర్తంలో అది వస్తుంది. మొట్టమొదటి షాహీ స్నానము ఈ నంగా సాధువులు చేసినాక ఆ 12 రోజులే. అక్కడ మహాప్రయాగలో గొప్పగా జరుగుతుంది కాబట్టి అక్కడ 100 రోజులు 108 రోజుల్లో పెడతారు. ఎందుకంటే దేశం మొత్తం నుంచే కాదు, ప్రపంచం నుంచి కూడా జనాలు వస్తున్నారు. అక్కడ 3 నదుల సంఘం ఉంది కాబట్టి దానికి ఆ శక్తి పెరిగింది. తర్వాత అంత శక్తివంతమైంది గోదావరి మాత. దీనికి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 24 రోజులు జరుగుతాయి. మొత్తం 12 నదులలో త్రివేణి సంగమం అలహాబాద్ దగ్గర జరిగేది మహాకుంభమేళా అంటారు దాన్ని, ఎందుకంటే అన్ని రోజులు జరుగుతుంది. తర్వాత నాసికా త్రయంబం దగ్గర నుంచి మొదలుపెట్టి గంగ 7 పాయలు కలిసిపోయే చోటు వరకు ఉన్న ప్రదేశాలలో ఘాట్లలో జరిగేది ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అంటారు. థ్యాంక్ యూ బాబా గారు. ఇంకా నాకు తెలిసైతే నాకైతే ఇంకే ప్రశ్నలు ఇంకేం లేవు. కాకపోతే పుస్తకాలు చదువుతున్నప్పుడు కొద్ది కూడా నాకు ఏదో ఒక ఇలాంటి ప్రశ్నలు, అంటే ఒక నార్మల్ యూత్ కూర్చొని అసలు ఈ శాస్త్రం, మీ ఒక ప్రశ్న నుంచే ప్రశ్నలు, ఆ సమాధానంలో నుంచే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. దీనికి అంతం ఉండదు. బాబా గారు ఇంకోసారి ఇంకో సందర్భంలో చూసుకుంటాం. తప్పకుండా బాబా గారు. చాలా చాలా ధన్యవాదాలు. మీ ఆశీస్సులు బాబా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు. సర్వం మా గురు అర్పణం, మా సర్వం మా గురు అర్పణం. ఉదారవిందార్పణం. శ్రీమాత్రే నమః.